హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ద చిలోదం పాడ్కాస్ట్. ఇక్కడ మేము మూవీస్, టీవీ షోస్ గురించి ఎక్సెట్రా గురించి మాట్లాడతాము. నేను మీ హోస్ట్ నిఖిల్, వీడు మా కోహోస్ట్ అనురద్. నేను ఎవడో తెలియదు, ఎక్కడ తప్పిపోతే ఇంటికి తెచ్చుకొని పెంచుకుంటున్నాము. ఇంట్రో. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. చెప్పలేను అలా ఎగ్జాక్ట్. మా గెస్ట్ వీడు, ఫస్ట్ గెస్ట్ ఆఫ్ అవర్ ఛానల్. సెలబ్రిటీకి తెద్దాం అనుకుంటే ఇటు దొరికాడు. సర్లే, ఖాళీగా ఉన్నాడు కదా అని తెచ్చాము. ఫస్ట్ గెస్ట్ ఆఫ్ అవర్ ఛానల్. హాయ్ గైస్, దిస్ ఇస్ లోకేష్. ఓకే, అక్కడిగా ఓకే. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి సాలార్ రివ్యూ కాదు, డిస్కషన్. నెక్స్ట్ ఆక్వామ్యాన్. నేను 3 సినిమాలు చూసాను, సాలార్, డంకీ, ఆక్వామ్యాన్. వీడు 2 సినిమాలు చూసాడు, సాలార్, ఆక్వామ్యాన్. వీడు 1 సినిమా చూసాడు, సాలార్. ఓకే, ఫస్ట్ కొంచెం ఆ న్యూస్, ట్రైలర్స్, అప్డేట్స్ దాని జోలికి వస్తే, హనుమాన్ ట్రైలర్ వచ్చింది భయ్య. మెయిన్గా థాట్స్ బాగానే ఉంది. ఆ చీతా సీన్ అది ట్రైలర్ నుంచి కరెక్ట్ కాదు, సినిమాని తీసేస్తే బాగుండేది. చాలా అన్రియల్ స్టఫ్ వాడారని అనిపిస్తుంది నాకైతే. అంతేగా, అన్రియల్ మొత్తం ఇంజన్ అన్రియల్ కనిపిస్తుంది అట్లా కొట్టొచ్చినట్టు. నాకు మొత్తం ట్రైలర్లో ఒక్క సీన్ నచ్చింది. ఆ ఐస్ కేవ్స్ ఉంటాయి కదా, కేవ్స్ అయ్యి బ్రేక్ అవుతుంది, హనుమాన్ లెగుస్తారు కదా. దేర్ ఇస్ ఎ రూమర్ దట్ హనుమాన్ ఇస్ చిరంజీవి కదా. అరే రూమర్ ఉందిరా, అరే నిజంగా ఉందిరా, నేను చూసాను. చిరంజీవి చేస్తాడు ఆబ్వియస్లీ. ఏమో ఐస్ బ్రేక్ అయింది కదా, ఐస్ బ్రేక్ ఏం జరిగింది నీకు తెలియదు కదా. చిరంజీవి నాకైతే ఒక్క షాట్ చాలా నచ్చింది మొత్తం ట్రైలర్లో. టీజర్ లో కూడా ఉంటది, ట్రైలర్లో ఓన్లీ ఉంటుంది, దీంట్లో బ్రేక్ అవ్వడం చూపించారు టీజర్లో. టీజర్ లో తోకుపుతాడు, తోకి ఇలా కదులుతుంది. టీజర్ లో బాగుంది, ట్రైలర్ లో కంటే. ట్రైలర్ ఫేస్ అంతా ఎక్కువ రాలే, స్ప్లిట్ సెకండ్. యాక్చువల్లీ నన్ను అయితే ఎన్విరాన్మెంట్ డిజైన్ చాలా బాగుందిరా. మన తెలుగు సినిమాలకి షార్ట్ అండ్ చూడు, హనుమాన్ స్టాచ్యూ దాకా ప్యాన్ భయమ్స్ అన్ని మారుతూ వెళ్తుంది కదా, చాలా బాగుంది. అది భయమ్స్ కాదురా, ఆ టనల్ నుంచి ఇలా వెళ్తుంది. స్టార్టింగ్ లో వాటర్ లో నుంచి. ఓకే 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 రైట్ రైట్ రైట్. స్టార్టింగ్ అంటే అక్కడ స్టాట్యూ ఉంటది, అది అదంతా బాగుంది. వ్యాలీలోంచి ఇలా వెళ్తున్నట్టు. ఇంకో నా ఫేవరెట్ సీన్ అయితే అది రూట్ ని పట్టుకొని హెలికాప్టర్ పట్టుకున్నప్పుడు వాడు ఆపుతాడు కదా, చాలా బాగుంటది. ఇంకొక షాట్ కూడా బాగుంటది, వాడు నుంచొని ఉంటే వెనకాల రాముడిది పడతాడు చూడు డయాగ్రామ్, బాగుంటుంది. బాగుంది. సినిమాకి వెళ్తా. రిలీజ్ డేట్ అప్పుడు 12th అనుకుంటా, Jan 12th. బాబ్ సినిమా. మరి బాబు అంటే మరి బాబు తెలీదు. మళ్ళీ మూవీ మ్యారథాన్ చేయాలి. ఫస్ట్ అయితే గుంటూరు కారం, ఫస్ట్ గుంటూరు గారం వెళ్ళి షటిల్ చింపేసుకోవడం. ఫస్ట్ హనుమాన్. ఇప్పుడు మెసేజ్లు ఇస్తాడంట గుంటూరు గారం. తెలీదు. మెసేజ్ ఇస్తే ఏం చేస్తావు? నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫాస్ట్ గా మాట్లాడతాం. నెక్స్ట్ వచ్చేసి టాపిక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, వీడియో చాలా ఎక్కువ ఉన్నాయి. బగీరా ట్రైలర్, మన ప్రశాంత్ నీళ్ళు స్టోరీ రాశాడు, ప్రొడక్షన్ ఇంకా స్టోరీ రాశాడు అంతే. ప్రొడక్షన్ హోంబాలే శ్రీమురళి ప్రశాంత్. కాంట్రిలేట్ ఏది చూడలేదు నేను కూడా చూడలేదు, తెలుసుకోవాలంటే మనకు తెలిసినట్టు అక్కడ. బట్ కాంట్ రిలేట్ రా, దేర్ ఇస్ నథింగ్. నాకైతే అంత నచ్చలే. నాకైతే మాస్క్ నచ్చింది, అది కొంచెం ఏదో. దాని తప్ప ఇంకేం బాగాలేదు. ఓటీటీ వస్తుందా? వస్తుంది ఆబ్వియస్లీ. ఏంటి పాన్ ఇండియన్ అది కూడా, లేకపోతే ఓన్లీ తెలుగు? తెలుగు వస్తుంది. అంటే చెప్పలేదు, బట్ ఐ థింక్ సో వస్తుంది అని చెప్పి. ట్రైలర్ తెలుగులోనే వచ్చింది కదరా. ట్రైలర్ తెలుగులో వచ్చిందా? మరి అది హిందీ కదా. ట్రైలర్ తెలుగులోనే వచ్చింది కదా. సో ట్రైలర్ చూసావు తెలుగులో? మేము కన్నడ చూసాం. యాక్చువల్లీ తెలుగులో రావడానికి డైలాగ్స్ ఏం లేవు కదా, ఓన్లీ బగీరాని అక్కడ అరుస్తాడు అంతే. డైలాగ్స్ ఏం లేవు. ఏమో తెలుగులో అయితే వస్తుంది రా, హుంబాలి ఫిల్మ్స్ బొగ్గు వైబ్స్ వస్తున్నాయి మొత్తం. మొత్తం స్టోరీ అయితే ఏంట్రా, డైరెక్షన్ కాదు కదా. డైరెక్టర్ మిస్కిన్ కదా. అంటే మిస్కిన్ కాదు కదా, మిస్కిన్ సారీ బ్రో కాదు. అంటే ప్రశాంత్ ని రాయడం కూడా ఈ సీన్ లో ఎక్కడి నుంచి బొగ్గు వస్తుంది, అక్కడి నుంచి బొగ్గు వస్తాను రాస్తాడా తెలియదు. మరి బొగ్గు ఎందుకు ఉందిరా? బొగ్గు అది ఏమోరా, లైక్ కొరియోగ్రాఫీ, అది ఇంటర్వ్యూలో చెప్తాడు కదా, రాజమౌళి ఇంటర్వ్యూలో, ఎందుకు మీ సినిమా ఓసిడి ఉంది అని చెప్తాడు వాడికి. మీరు చెప్పేదాకా తెలియదు బొగ్గు ఉందని. వాడికి మోనోక్రోమ్ ఓసిడి వాడికి బ్రైట్ కలర్స్ నచ్చు. సాలార్ ఇంకా మోనోక్రోమ్ ఉంది కేజీఎఫ్ కంటే. కేజీఎఫ్ కొంచెం బ్రౌన్ గోల్డెన్ షేడ్ వస్తుంది, వామ్ టన్స్ వస్తాయి.
ఇక్కడ మొత్తం ఇంకా డైరెక్ట్ మొత్తం డార్క్ టోన్ లైట్గా లాగితే బ్లాక్ అండ్ వైట్ సినిమా. గ్రే స్కేల్ మొత్తం బోర్డర్ లైన్ గ్రే స్కేల్ అది. బ్లడ్ తప్ప బ్లడ్ ఒకటే కొంచెం పాప్ అయ్యేటట్టు చూపి. మా పాప అవుతుంది కదా ఆబ్వియస్లీ డార్క్ డార్క్ అది చూపించడానికి అలా పెట్టుంటారు, అది కూడా ఒక రీజన్ అవ్వాలి. లేదు వాడి కోసి మోనోక్రోమ్ లో వాండా విజన్ లో రెడ్ కనిపిస్తుంది కదా స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో, అలా దీంట్లో కూడా పాప్ అవుద్ది బ్లడ్. అది కూడా అంతేగా, అది కూడా ఒక రీజన్. ఇంకో ట్రైలర్ వచ్చింది భయ మన అరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటీన్ ఆపరేషన్ వాలంటీర్ ట్రైలర్ కా టీజర్. ప్రతి దానికి అకీరా ఫాంట్ వాడుతున్నారు ఏంట్రా. అవును మొన్న ఫైటర్ కి అకీరానే, అకీరానే, ఆపరేషన్ కి అకీరానే, డకాయిట్ కూడా అకీరా, డకాయిట్ కూడా డకాయిట్ టైటిల్ టీజర్. ఏమో ఇవన్నీ నాకు తెలియదు, ఇద్దరు ఒక కాలేజ్ కాబట్టి లేదో చెప్పుకుంటున్నారు. ఫాంట్ రా, ఫాంట్ పేరు ఆ మూడింటికి ఒకే ఫాంట్. టైటిల్ ఫాంట్ ఉంది కదా, సేమ్ ఆపరేషన్ డకాయిట్ సేమ్, ఆపరేషన్ డకాయిట్, ఫైటర్ కూడా సేమ్, ఫైటర్ కూడా అదేనా. బట్ ఆపరేషన్ వ్యాలంటైన్ ఇట్స్ ఓకే, డోంట్ వాంట్ పాస్. బాగానే ఉంటుంది బ్రో. నువ్వు మనవర్స్ రియల్ స్టోరీ కదా, రియల్ స్టోరీ కదా నీకు. మెనవర్స్ కోసం వచ్చి ఫ్లైట్ మెనూవర్స్ కోసం నాకు అలాంటి వాటర్ తో వాడుకున్నట్టు నాకు అలాంటి మెనూవర్స్ తో ఏం లేదులే. సరేనా బ్రో ఇస్తాడు బ్రో, నీ స్పందన ఏంటి దీని మీద? ఏదో పాస్. నేను నాకేం గుర్తుకోలేదు టీజర్ చూసినట్టు కూడా. బాగుంది, డ్రామా చూపించారు ఎక్కువ దీంట్లో, కొంచెం డ్రామా ఎక్కువ ఉన్నట్టుంది. టీజరే కదరా, నీకు అంతేం కనిపించింది దాంట్లో? స్టోరీ లైన్ తెలుస్తుంది కదా, ఆపరేషన్ దాని వెనకాల డ్రామా తెలుస్తుంది, డ్రామా ఎక్కువ ఉంది. సోనీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూ బాగుంది సోనీ కాబట్టి. వరుణ్ తేజ్ కూడా బాగానే ఉన్నాడు, రెట్ అయితే మంచిది మనకేమో. లాస్ట్ సినిమా వాడి లాస్ట్ సినిమా చూసిన తర్వాత ప్రీవియస్ మూవీ గాంధీవదారి నేను చూడలేదులే, అంత రిస్క్ చేయలేదు, అంత రిస్క్ చేయలేదు. నెట్ఫ్లిక్స్ లో చూసాను నేను. సరే నెక్స్ట్ మూవింగ్ ఆన్. డకాయిట్ టైటిల్ టీజర్ నాకైతే నచ్చింది. డకాయిట్ అంటే ఏంటి? దొంగ బ్యాండిట్ టైప్. ఓకే, బ్యాండిటా. బాగుంది. డెకాయిట్ అనే వర్డ్ దొంగే, కానీ 1900s లో వాడేవారు ఆ వర్డ్, 1800s 1900s లో ఆ వర్డ్ వాడేవారు దొంగకి, థీఫ్కి. బర్గ్లర్కి డెకాయిట్ అని వాడేవారు. అంటే డెకాయిట్ అంటే ఊర్ల మీద పడి దోచుకుని వెళ్ళిపోతారు కదా గ్యాంగ్స్ లో వచ్చి, వాళ్ళని డెకాయిట్స్ అంటారు. బ్యాండిట్స్ లాగా. ఇప్పుడు మేజర్ అనేది అడ్యూసేస్ది లైక్ నార్మల్గా అడ్యూసేస్ ప్రొడక్షన్ అయినా డైరెక్షన్ అయినా ఇన్వాల్వ్ అవుతాడు కదా. మేజర్ అనేది జస్ట్ యాక్టర్ లాగా తీసుకున్నాడు, నో కంట్రోల్ ఓవర్ ఎనీథింగ్. ఇది కూడా అట్లాగేనా? అంతే, నో కంట్రోల్ ఓవర్ ప్రొడక్షన్ ఆర్ డైరెక్షన్. డెకాయిట్ లవ్ స్టోరీ అంట. డకాయిట్ లవ్ స్టోరీ. డకోటా కాదురా, ఈ డకోటా అనలేదురా, డకాయిట్ ఏమో సర్లే. శృతి హాసన్ ఏంటి ఇప్పుడు దీంట్లో కూడా విలన్స్ కి పగుల్స్, ఫ్యాన్స్ కి విజిల్స్. అదేంతో వచ్చింది రవితేజ సింహారెడ్డి, అది వీరసింహారెడ్డి. నేను చూడలేదు. విలన్స్ కి పగుల్స్, ఫ్యాన్స్ కి విజిల్స్ అని సాంగ్ వస్తుంది. పాపం రా శృతి హాసన్. ఏమో ఆయనలో కూడా నువ్వు బ్రో లైక్ చాలా నువ్వు క్యామియో ర్యాండమ్ గా ఉంటుంది. తర్వాత మాట్లాడదాం. వస్తుంది రేపు వస్తుంది అమెజాన్. ఏం రాదు రాదు వచ్చాక చూస్తావుగా. సరే నెక్స్ట్ ఈగిల్ ట్రైలర్ మన రవణ బాగుందా? 2 minutes క్లాసిక్ రవణ టీజర్. క్లాసిక్ అనలేం కానీ ఇప్పుడు కొత్తగా వస్తుంది నచ్చింది టైగర్ నాగేశ్వరరావు, దానిలో ఆ టెంప్లెట్ లో ఉంది కొంచెం. టెంప్లెట్ అంటే స్టోరీ కాదు, అదే వైబ్స్. ప్రొడక్షన్ వాల్యూ, ఆ లుక్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. గడ్డము జుట్టు ఫుల్ రవితేజ గడ్డ తీస్తేనే బాగున్నాడు కదా. నాకు నచ్చలేదు అందుకే గడ్డ వల్ల నచ్చలేదు సినిమా. టీజర్ నచ్చలేదు నాకు. ట్రైలర్ చూసి, ట్రైలర్ కూడా కాదు, మూవీ చూసి జడ్జ్ చేయాలి. మూవీ చూసి జడ్జ్ చేయాలి. ఇంకా నేను బలవంతా నాగార్జున చూపించాడు నాకు టీజర్ బిగ్ బాస్ చూస్తుంటే. టీజర్ కాదు, ట్రైలర్ చూసావు నువ్వు? ట్రైలర్ ఈగలో నాగార్జున ఇటు వచ్చాడు, బిగ్ బాస్ లో చూపించాడు. వేస్తారు అలాగా, అట్లా వేస్తారు. రవితేజ వచ్చినప్పుడు హే ఫ్రెండ్స్ కొత్త సినిమా వస్తుంది ట్రైలర్ చూడండి అని చెప్పి. రవితేజ వచ్చాడా? వచ్చేదే ప్రమోషన్స్ కదా. టైగర్ హౌస్ లో కూడా వెళ్తారా? లేదు లేదు, నూబుగా వెళ్తారు కొంతమంది. వరకు హౌస్ లోకి వెళ్ళారు. రవాణా స్టేటస్ ఉన్న వాళ్ళు బయట ఉంటారు. అవును, బయట నుంచి మాట్లాడతారు. సరే నెక్స్ట్ నా సామరంగ టీజర్ టాకింగ్ అబౌట్ నాగార్జున. అసలు బ్రో హీస్ ఫోర్సింగ్. బిగ్ బాస్ కూడా 4-5 సార్లు టీజర్ లైక్ సాంగ్ లాంచెస్, టీజర్ అన్ని దాంట్లో చేశారు. బిగ్ బాస్ వాడుకున్నారు ప్రమోషన్ కి దీనికి. లిటరల్ గా యూట్యూబ్ లో వదలక ముందే బిగ్ బాస్ మెయిన్ స్ట్రీమ్ లో వదిలేశాడు. ఇక్కడే రిలీజ్ చేస్తున్నాను లైక్ థ్యాంక్స్ టు ద బిగ్ బాస్ అన్నట్టు. బట్ ఐ డోంట్ నో, ఏదో డబ్ల్యూ డైరెక్టర్ అంట, డాన్స్ మాస్టర్ అంట, డాన్స్ కొరియోగ్రాఫర్ అంట తను. నాకైతే అస్సలు నచ్చలేదు టీజర్.
యా చీప్ మూవీలా ఉంది ఏమో మళ్ళీ దాంట్లో అల్లరి నరేష్ ఇంకా రాజ్ తరుణ్ ఉన్నాడు. రాజ్ తరుణ్ అల్లరి నరేష్ రాజ్ తరుణ్ బాగానే ఉన్నారు. కొత్తగా ఉంది నాగార్జునతో పాటు. వాళ్ళ ముగ్గురిని కలిసి చూడడం చాలా కొత్తగా అనిపించింది. అదొకటే. అదొకటి ఓకే. లుక్ కూడా కొంచెం రాజ్ తరుణ్ అయిపోయింది ఇంకా కామెడీని. అంత మాట సరే మన డెవిల్ ట్రైలర్ అరే ఏమోరా లైక్ ఫస్ట్ నైఫ్స్ అవుట్ అనిపించింది. ఇండియన్ నైఫ్స్ అవుట్ లాగా చూసాక నైఫ్స్ అవుట్ గ్లాస్ ఆన్ వైబ్స్ వచ్చాయి. గ్లాస్ ఆన్ కూడా నైఫ్స్ అవుట్. అదేలే ఇది మిస్కిన్నే కదా బ్రో. కాదా మిస్కిన్ పెట్టింది వస్తుంది నీకు. కాదు ఇందాక చూసినట్టు మిస్కిన్ బాగా సినిమాలు తీయడం. ఒక సినిమా ఇంకా ప్రొడక్షన్ లోనే ఉంది, ఇంకా అవ్వట్లేదు. పిశాచ్ వచ్చినట్టుంది ట్రైలర్ దాంట్లో. ఆడు కదా కాదు బ్రో, ఎందుకు నాకు అలా అనిపిస్తుంది. సర్లేదు కట్ చేసాను. అనిరుద్ధ్ హ్యావ్ మిస్కిన్ పెట్టి ఏ చెల్రా ఆడొచ్చింది 10 సినిమాలు కూడా లేవు. కానీ బాగుంటాయి మిస్కిన్ మూవీస్, బాగుంటాయి నార్మల్ గా. ఇన్వెస్టిగేటివ్ ఉంటాయి. ఆడు ఇన్వెస్టిగేటివ్ మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఉంటాయి. లేదు హర్రర్ ఎక్కువ ఉంటాయి వాడి మిస్కిన్. అరే హారర్ లో హారర్ ఇన్వెస్టిగేటివ్ ఉంటాయి. నేను చూసినవన్నీ ఇన్వెస్టిగేటివ్. చూసింది అంటే డిటెక్టివ్ చూసుంటావు. డిటెక్టివ్ చూసా. పిశాచి చూసా. సైకో చూసావా? సైకో చూసా బ్రో. ఆ సైకోలో ఒక సీన్ ఉంటుంది బ్రో, వాడికి కళ్ళు కనిపించవు. నిత్యా మేనన్కి కళ్ళు కానీ కాళ్ళు ఉండవు. వాడు డ్రైవ్ చేస్తాడు, అది డైరెక్షన్ చెప్తాడు తెలుసు. అది కూడా అరౌండ్ లైక్ మిడ్ నైట్ అనమాట. ఆ సీన్ చూసాక స్టాలిన్ చూసా. ఆ సీన్ చూసా, పర్టికులర్ సీన్ సినిమాటిక్ ఏదో ఈవెంట్ నుంచి వెళ్ళిపోతారు కదా, ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. నాకు అంత డీటెయిల్ గుర్తే చాలా ఎప్పుడో చూసా. అయితే పిశాచి టు ఆండ్రియన్ పెట్టి తీస్తానే ఉన్నాడు, ఇంకా రాలేదు బయటికి. వాడు ఇంకా అది ఆపేసి యాక్టింగ్ వచ్చాడు. గౌతమ్ మేనన్ స్టోరీ తెలుసు యాక్టింగ్ ఎందుకు వచ్చాడని. ఎందుకు మనీ లేక. నిజంగా వైల్డ్ గెస్ గైస్. నిజంగా లోన్లు ఎక్కువ. ఎందుకు అప్పుడు ధ్రువ నక్షత్రం అందుకే ఆగిపోయింది కదా. ఇప్పుడు కూడా మొన్న రేపు రిలీజ్ అవుతుందనగా కోర్టులో ఇంకా కేసు నడుస్తూనే ఉంది. వాడిని లైక్ రిలీజ్ చేయనివ్వలేదు. మళ్ళీ ఇంకొక లెటర్ పెట్టాడు. రిలీజ్ డేట్ ఎప్పుడు అయ్యింది? మొన్నే అవ్వాలి యాక్చువల్లీ. మళ్ళీ తెలియదు. మళ్ళీ కోర్టు కేసు నడుస్తుంది. ఫ్లాప్ అయిపోతుంది. అరే బాగున్నా ఫ్లాప్ చేస్తారు దాన్ని. ఫ్లాప్ వదిలే. చాలా ట్రైలర్ చూసారా మీరు? చాలా పాతగా అనిపిస్తుంది. ఎప్పుడు అది ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ చేస్తే మేబీ ప్రాఫిట్ రావచ్చేమో. ప్రమోషన్లకి దొబ్బుతుంది. ప్రమోషన్ ఇవ్వకుండా ప్రమోషన్లు అయిపోయినాయి కదా, ఇంకేం ప్రమోషన్ అయ్యాక సినిమా ఆగిపోయింది. మళ్ళీ పోస్టర్లు యాడ్లు అవన్నీ చెయ్యాలి బాగా. చేస్తే లాస్ అవుతుంది. ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. ఎక్కువ పెట్టకూడదు. బెస్ట్ నన్ను అడిగితే ఓటీటీలో రిలీజ్ చేసిన బెటర్, ఎందుకంటే ఎంతో కొంత మనీ వస్తుంది. అది గౌతమ్ మేనన్ ప్రొడక్షనా? ఐ థింక్. కాదు వాడు మనీ పెట్టాడు, దానివల్ల వాడికి మనీ. అంటే కో ప్రొడ్యూసర్ అయి ఉంటాడు. కో ప్రొడ్యూసర్ కాదు, వాడు మనీ ఏదో కాంట్రాక్ట్ ఏదో ఉన్నట్టు ఓన్ మనీ పెట్టి ఏదో తీసాడు. ఏదో ఇంకెవరో తీస్తున్నారు, ఆపేస్తే ఓన్ మనీ పెట్టి తీసాడంట కంప్లీట్ చేయడానికి. సంథింగ్ లైక్ దట్. ఇది పోయినా నెక్స్ట్ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది ఎంత పోద్ది. తర్వాత ఫ్లాప్ చేస్తారు, అది నా బాధ. శంభుతో తీసిన సినిమా బాగానే ఆడింది కదా. ఏంటది? లైఫ్ ఆఫ్ ముత్తు. అరే లైఫ్ ఆఫ్ ముత్తు 2 ఎప్పుడు రా? మరి తీస్తానే ఉన్నాడు. అదే యాక్టింగ్ షెడ్యూల్స్, డైరెక్టింగ్ షెడ్యూల్స్. లైఫ్ ఆఫ్ ముత్తు దాని పేరు. తెలుగులో లైఫ్ ఆఫ్ ముత్తు. తమిళ్ నాకు తెలీదు. తమిళ పెద్ద పేరు ఉంటుంది. నాకు చూసినట్టు. నెక్స్ట్ సాంగ్స్ బాగుంటాయి. సౌండ్ ఆఫ్ సాలార్ నాకైతే నచ్చింది. నాకైతే ఓకే అనిపించింది. నాకు వినిపించలా థియేటర్లో కాదు, అన్ని ట్యూన్స్ కలిపి ఒకటి చేశారు ట్రాక్. క్లారిటీతో ఉన్నాడు కదా నీకేంటి. అంతేనా? నువ్వు వెళ్ళిన సింగిల్ స్క్రీనా? అసలు మొత్తం చాలా చాలా. ఇంకెందుకు ఇప్పుడు ప్రభాస్ చేయి కనిపించిన అరిసి ఉంటారు కదా. చాలా ప్రభాస్ బాబు డెన్వర్ ఆడేస్తారు. లైక్ నా ముందైతే లైక్ ఇది వస్తుంది కదా, టొబాకో యూస్ చేద్దని చెప్పి అది కూడా రికార్డ్ చేసి స్నాప్ చేస్తున్నారు. ఎందుకో తెలీదు మరి. వై చెప్పు అని అంతా అనిపించింది బయటకు అనిపిస్తే. కానీ ఇప్పుడు మూవీ అప్డేట్స్ ట్రైలర్స్ ఆ సెగ్మెంట్ అయిపోయింది. అప్పుడు అయిపోయినా ఇంకేం లేవు బ్రో. కొత్తగా మనం ఒకటి సలార్ గురించి మాట్లాడాలి కదా. సలార్ ఇంకా 2 సినిమాలు ఉన్నాయి, మంచి సినిమాలు. ఇంకో 2 మంచి సినిమాలు ఉన్నాయి. సర్లే, కొత్త సెగ్మెంట్ స్టార్ట్ అయింది ఇప్పుడు. మూవీ మెయిన్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ లాస్ట్ లో సలార్కి ఫస్ట్ ఐ థింక్ యు గో విత్ డంకీ.
సరే డంకీ చెప్తా నువ్వు చూడలేదు కదా. నేను చూడలే, బట్ ఐ నో సమ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అంతే. అదే డంకీ అది డ్రాప్స్ అన్ని చూసి అర్థమైపోతుంది స్టోరీ లైన్ ఏంటో. ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంతే కదా. బేసిక్గా రాజ్ కుమార్ ఇరానీ సినిమా కాబట్టి కొంచెం చాలా వీకెస్ట్ వర్క్ అని విన్నా నేను తనది. కొంచెం హోప్స్తో వెళ్ళాను. సగం దాకా చూసా, బాగానే అనిపించింది. ఓకే మేబీ ఇట్ విల్ పికప్ ఇన్ ద సెకండ్ హాఫ్ అనుకున్నా, ప్రాంక్ అయింది అది. సెకండ్ హాఫ్ సినిమా అయిపోయింది అనుకున్నాను, లైక్ వాచ్ చూసుకున్నా, చూస్తే ఇంకో అరగంట ఉంది. ఇంకా తెలుసు అరగంటని ఇది అరే తెలుస్తుంది కదా ఇంకెంతసేపు ఉంది అని. అంటే క్లైమాక్స్ లో అనిపించింది ఒక సీన్. క్లైమాక్స్ లో అయిపోయింది, ఇంకా అయిపోద్ది, ఇంకా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి వాచ్ చూసుకున్నాం. ఇటుగా ఇంకా అరగంట ఉంది, షెడ్ బిగ్ గో అగైన్ అని చెప్పి. అప్పటికి నీకు కంక్లూషన్ వచ్చేస్తుంది. అయినా ఒక లైక్ పుష్పలో ఫాస్ట్ స్టోరీ ఎంతసేపు ఉంటుంది అంతసేపు ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ సెకండ్ పార్ట్ ట్రైలర్ లాగా వేసాడు. నాకు తెలిసి లాస్ట్ లో వాళ్ళందరూ ఓల్డ్ పీపుల్ అయిపోతారు, యూకే నుంచి రివర్స్ మళ్ళీ ఇండియా వద్దాం అనుకుంటారు. అంతా లాగన్నా అది కొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లా చేసినా కొంచెం బెటర్ ఉండదు అనిపించింది. ఫస్ట్ అంతా ఫ్లాష్ బ్యాక్ అయిపోద్ది, దాని తర్వాత వీళ్ళు ఓల్డ్ షారుఖ్ ఖాన్ ఏంటి ఈడే ఫ్యూచరా లేకపోతే డబుల్ రోల్ లోన్ చేసి ఏమో ఆడి ఫాదర్ ఏమో ఇంకేదో షార్ట్ లేదు ఫ్యూచర్ 25 years తర్వాత ఇంగ్లీష్ వర్డ్ రాలేదు 25 years తర్వాత అనమాట. అదే వెనక్కి వచ్చేస్తాడు ఇక్కడికి మళ్ళీ అక్కడి నుంచి. ఫైనల్ లాస్ట్ క్లైమాక్స్ లో వస్తాడంట. అంటే వాళ్ళందరూ యూకేకి ఇల్లీగల్ గా వెళ్తారని తెలుసు. బేసిక్ గా డాంకీ రూట్ అనరా, అది పేరు వాడి దానికి డంకీ అని వచ్చిన పేరు. ఎట్లా అంటే ఇల్లీగల్ గా అంటే కంట్రీస్ దాటడం డంకీ లా వెళ్ళడం అని అంటారు. ఓకే. సో ఏంటి వీళ్ళు ట్రై చేస్తారు, లీగల్ గా చేసేదాన్ని ట్రై చేస్తారు, కుదరదు లీగల్ గా వెళ్దామని డిసైడ్ అవుతారు. వాళ్ళు ఎలా వెళ్తారు, ఎందుకు ఐదుగురు వెళ్తారు, అలా ఐదుగురు ట్రైలర్ లో చూపించిన ఐదుగురు వెళ్తారు లేకపోతే వీళ్ళిద్దరేనా మెయిన్? చెప్పావా? ఐదుగురు ఇద్దరు చెప్పు. స్పాయిలర్స్ గైస్ స్కిప్ చెప్పు. ఏంట్రా ఇద్దరు ఎవరు? తాప్సీ షారుఖ్ ఖాన్ వెళ్తారు లేకపోతే అందరూ? లేదు తాప్సీ షారుఖ్ ఖాన్ విక్కీ కౌశల్ చచ్చిపోతాడు. స్పాయిలర్స్ చెప్పారా బ్రో? నువ్వు ట్రైలర్ చూసినప్పుడే గెస్ట్ చేయాలి దిస్ ఈజ్ ఎ డిస్పోజబుల్ రోల్ అని చెప్పి. అరే సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా స్పెషల్ అపియరెన్స్ విక్కీ కౌశల్ అని వచ్చింది. డిస్పోజబుల్ స్పెషల్ అపియరెన్స్ అని వచ్చింది. సరే చెప్పు. క్యాస్ట్ అని రాలా. సరే వాడు ఫ్లాబర్ గెస్ట్ అయ్యాడు చేసాడు. నేను ఒక్క స్పాయిలర్ కోసం ఎక్స్పెక్ట్ చేసాడు, మొత్తం చెప్పేశాడు కదరా. స్పాయిలర్స్ అని చెప్పా కాబట్టి చెప్పారా? నేను చూడలేదురా. తెలుసు వాడికి తెలియదు కదా, వాడికి తెలుసు అనుకున్నావా? బీ ప్రిపేర్డ్ బ్రో. తెలుసు అనుకున్నాడులే. సరే నేను హట్ అయ్యా. నెక్స్ట్ చెప్పు. అది బేసిక్గా సినిమా బోర్ కొట్టి ఫస్ట్ హాఫ్ ఓకే రా, ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా రాసుకున్నా. కామెడీ కుళ్ళు కామెడీ రా, లైక్ ఒక 5 years 10 years బ్యాక్ కామెడీ. అంటే లైక్ మన పేరెంట్స్ చూపిస్తే నచ్చుతాయి. క్లీన్ కామెడీ టైప్, ప్యూర్ కామెడీ టైప్. అది రాజ్ కుమార్ గారి కామెడీ బాగుంటది కదా యాక్చువల్ గా. బాగానే ఉంటది, కానీ దీంట్లో బూమర్ కామెడీలా అనిపించింది. ట్రైలర్ లో చూపించిన జోకులేరు అన్ని సినిమాలో, కొత్తగా లేవు. హెయిర్ కట్ చేయాలంటే కాలు పెంచు అంటాడు చూడు, అలాంటి జోకులే అన్ని సీరియస్ గా అంటున్నారు. తర్వాత వాళ్ళు ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు డంకీలో, అక్కడికి వెళ్ళాక ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు అక్కడికి అంతే సినిమా. ఓకే. వాళ్ళు ఇప్పుడు యూకే కదా వెళ్ళేది, ఇంగ్లాండ్ బిగ్ బెన్. మరొక సాంగ్ లో కెనడా ఫ్లాగ్ యుఎస్ ఫ్లాగ్ ఎందుకు చూపిస్తారు డ్రాప్ లో? అబ్రాడ్ వెళ్ళాలని అదే కదా, నేను కరెక్ట్ గానే చెప్పా అప్పుడు. మరి మెయిన్ లండన్ వెళ్ళాలనుకుంటున్నారు, లండన్ అనే వస్తుంది రెఫరెన్స్ చాలా సార్లు, కానీ మిగతా ఫ్లాగ్స్ అంటే అబ్రాడ్ కోసం అని ఇంకా పెట్టారేమో అనుకున్నా. అదే. సరే నెక్స్ట్ ఆక్వామ్యాన్ మాట్లాడదాం ఇద్దరం. స్పాయిలర్స్ ఇవ్వకండి రా. స్పాయిల్ చేయడానికి లేదు బ్రో అక్కడ. అదే టెంప్లెట్ సినిమా చాలా చాట్ జీపీటీకి వెళ్ళి గివ్ మీ ఆక్వామ్యాన్ అండ్ లాస్ట్ కింగ్డమ్ స్టోరీ అని కొడితే వచ్చింది తీస్తారు. మెయిన్ హీరో విత్ ఆక్వామ్యాన్ అండ్ మెయిన్ విలన్ విత్ బ్లాక్ మ్యాన్ అని చెప్తే స్క్రిప్ట్ వచ్చేసింది చాట్ జీపీటీ. చాలా అసలు ఒక పాయింట్ ఆఫ్ టైం కి నాకు ఏం నచ్చలేదు, ఏంటిది అనిపించింది. కానీ 1 కంటే 2 బాగుంది అనిపిస్తుందిరా నాకు. మళ్ళీ చూడకు సార్. 1 నచ్చిందా నీకు? నాకు నిద్ర వచ్చింది 1. పర్లేదురా, 2 నచ్చలేదురా. అరే 1 కదా కనీసం లైక్ అలా చూసినా నచ్చుతుంది నీకు. 2 లైక్ ఏముండదు, స్టోరీ ఏముందిరా. అరే నాకు క్లైమాక్స్ లో విలన్ కి చాలా హైప్ ఇస్తారు, లైక్ బ్యాక్ స్టోరీ ఉంటది, చాలా చాలా బ్యాక్ స్టోరీ ఇస్తారు బ్రో. లైక్ సెకండ్ పార్ట్ లో విలన్ ఉంటాడు. బ్లాక్ మ్యాంటా ఫస్ట్ పార్ట్ లోనే వస్తాడు కదా. బ్లాక్ మ్యాంటాకి నువ్వు ట్రైలర్ చూసావా? ఒక ట్రైడెంట్ ఉంటది, బ్లాక్ ట్రైడెంట్ ఉంటది. ఆ బ్లాక్ ట్రైడెంట్ పవర్స్ హిస్టరీ ఏంటో చూపిస్తారు. దాని హిస్టరీ, దాని పవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు దాని ఓనర్ ఎవరు, బ్లాక్ ట్రైడెంట్ ఓనర్ ఎవరు. ఇప్పుడు ఆక్వామ్యాన్ కి ఎలా వస్తుంది, అట్లాస్ వల్ల వస్తుంది.
అట్లా టైంలో జరుగుతుంది ఒక స్టోరీ. ఒక లాస్ట్ కింగ్డమ్ ఉంటుంది అనమాట. 7 kingdoms ఉంటాయి, ఒకటి పోతే 6 kingdoms వాడు రూల్ చేస్తాడు అట్లా. చెప్పమని చెప్తాడు ఎట్లన్నా. అయితే ఇప్పుడు ఏమవుతుంది, వాడు ఎలా చెప్పాలి, సీల్ చేసేస్తాడు నీకు, కానీ ట్రైడెంట్ మాత్రం బయటే ఉంటుంది. దానివల్ల పవర్స్ వస్తాయి బ్లాక్ మ్యాంటాకి. పవర్ సూట్ ఉండదు వాడికి, బ్లాక్ మ్యాంటాకి, ఎందుకంటే మొత్తం ఎరకొట్టేస్తాడు వన్లో. వాడి దగ్గర ఉండదు కదా అట్లాంటి సోర్స్ ఏమి ఉండదు పవర్ సోర్స్ కొత్త క్రియేట్ చేయడానికి, ఎందుకంటే ఆర్మ్ ఇస్తాడు వన్లో, వాడికి సూట్ ఇస్తాడు. సో ఇప్పుడు కానీ ఆ బ్లాక్ ట్రైడెంట్ వల్ల వాడికి పవర్స్ వస్తాయి చాలా, లైక్ ఈక్వల్ అవుతాడు ఎక్కువమ్యాన్కి. కానీ లాస్ట్ లో ఏమవుతుందంటే చాలా హైప్ ఇస్తాడు. బ్లాక్ ట్రైడెంట్ కాకపోతే ఆ బ్లాక్ ట్రైడెంట్ కి ప్రాబ్లం ఏంటంటే పొసెస్ చేస్తుంది అది నేను. ఓకే. కాకపోతే ఆ ట్రైడెంట్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటది. ఆ బ్యాక్ స్టోరీలో చాలా హైప్ ఇస్తారు, లైక్ చాలా లైక్ పవర్ఫుల్ విలన్ అని చెప్పి చాలా. అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చాలా అంత పవర్ఫుల్ కాదు. ఆ బ్లాక్ ట్రైడెంట్ ఆరిజిన్, ఆ బ్లాక్ ట్రైడెంట్ యూస్ చేసిన కింగ్ ఉంటాడు కదా, వాడు చాలా పవర్ఫుల్ అని చూపిస్తారు. ఓకే. లైక్ వాడు పొసెస్ చేస్తాడు ఆ ట్రైడెంట్. స్పాయిలర్స్ అన్నా అది పర్లేదా? సో ఆ పవర్ వాడు ట్రైడెంట్ యూస్ చేసిన తర్వాత మొత్తం జరుగుతుంది. తర్వాత ఒక స్టోరీ జరుగుతుంది, నువ్వు చూడు. తర్వాత ఆడే పొజెస్ చేస్తాడు దాన్ని. ఆ బ్లాక్ ట్రైడెంట్ పట్టుకున్నాక వాడు కనిపిస్తా ఉంటాడు అనమాట బేసిక్ గా బ్లాక్ మ్యాంటాకి. ఓకే. సింపుల్ బ్రో, అరుంధతి స్టోరీలో నన్ను విడిపించు బ్రో ప్లీజ్ అంటా ఉంటాడు వాడు. ఫైనల్ ఏమవుద్ది, వాడు డిఫీట్ చేయడమే కదా. డిఫీట్ చేసేది నచ్చలేదు నాకు, ఎందుకంటే ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది. చాలా చాలా డెడ్ ఈజీ అయిపోతుంది. ఎంత ఈజీ అంటే బ్లాక్ మ్యాంటా కాదు నేను అంటుంది, ఆ కింగ్ ఎవరైతే ఉన్నాడో, అట్లా తమ్ముడు ఎవరైతే ఉన్నాడో కర్స్ అయిపోయినాడు. సీన్ బాగుంటుంది కానీ లైక్ అరే చాలా చాలా ఉంటుందా, మెరా చాలా చాలా బాగానే ఉంది స్క్రీన్ టైం తనకి. వెళ్ళిపోద్దా దీంతో, ఉంటుందా? యూనివర్స్ వెళ్ళిపోయింది కదా. అవును. కానీ వాడు దీని నెక్స్ట్ మూవీ ఇంకా నెక్స్ట్ రీబూట్ అయినా మొత్తం యూనివర్స్ ఏదో జరుగుతుందిరా, లైక్ వాడిని లోబో కింద మార్చి జేమ్స్ గన్ యూనివర్స్ లో జేసన్ మొమోవా లోబో అని చాలా ఎప్పటి నుంచో అంటున్నారు. ఎప్పుడైతే వాడు రీబూట్ అని అనౌన్స్ చేశాడో జేమ్స్ గన్. కాకపోతే ఇప్పుడు ఏమంటున్నారంటే కాదు వాడు ఆక్వామ్యాన్, బ్లూ బీట్లే ఆఫీషియల్గా వచ్చిందా. అఫీషియల్ అని కాదు, లైక్ ఇన్సైడ్ టాక్స్ నడుస్తూ ఉంటాయి కదా. సో ఇండస్ట్రీ లైక్ ఇంకొకళ్ళు షజామ్, వీళ్ళు ముగ్గురు మాత్రం ఉంటారు. సేమ్ క్యారెక్టర్, సేమ్ లైక్ క్యాష్ సేమ్. అదే మిగిలిన మిగిలిన వాళ్ళందరూ బ్లూ బీట్లు కూడా ఆడానా. బ్లూ బీట్లు ఆడు బాగున్నాడు, ఆ షజామ్ ఆడే. అవును కదా. అదే నేను ఫ్యూరీ ఆఫ్ ది గాడ్సే కదా, షజామ్ ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్. నిద్రపోయాను రా, థియేటర్ కూడా వెళ్ళా, ఇంట్లో చూసి నిద్రపోయా. ఓటీటీలో చూసుకున్నావా? YTS. ఐ హావ్ మై ఓన్ OTT. పేర్లు చెప్పకూడదు, మా OTT అనాలి అంతే. ఓకే సారీ. బట్ ఆక్వామ్యాన్ డిసప్పాయింట్ చేసింది నన్ను. నేను చాలా బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆక్వామ్యాన్. వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తాం. 4 days వెళ్దాం అనుకున్నాడు. 3D యాక్చువల్లీ 3D అని చెప్పి అనుకొని వెళ్ళా. ప్రసాద్ కాదు, PVR వెళ్ళాను. 3D అనుకొని వెళ్ళాను. వీడికి ఫోన్ చేసాను ముందే, కాల్ చేస్తే వీడు అప్పుడే వెళ్తున్నాడు అనమాట. వీడి దాని హాఫ్ అన్ అవర్ తేడారా. వీడికి 8 o'clock షో, నాకు 7:30కే. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూస్తే 3D లేదు 2D అన్నాడు. అక్కడికి వెళ్ళి తీసుకున్నావా టికెట్? అక్కడంటే నేను చెప్తా, స్టోరీ చెప్తా. నేను అక్కడికి వెళ్ళి తీసుకున్నా. సలార్ రాలేదు కదా, చూస్తారా? వెళ్ళలేదు, ట్యాక్స్ పడదని వెళ్ళాను అక్కడికి. 30 rupees సేవ్ అవుతాయని చెప్పి, అది సేవ్ అవుతాయని చెప్పి వెళ్తే అక్కడ లైన్ ఉంది సలార్కి. నన్ను నెక్స్ట్ డే కోసమే లైన్. ఏమైంది, PVR ఆన్లైన్ పెట్టలేదు కదా. పెట్టలేదు. పైన ఫ్లోర్ అంతా జనాలు ఉన్నారు, సలార్ కి లైన్ కట్టారు. నువ్వు ఆక్వామ్యాన్ బుక్ చేయాలన్నా, డంకీ బుక్ చేయాలన్నా ఆ లైన్ లోకి వెళ్ళాలి. సో ఎవరు బుక్ చేయట్లేదు, దానికి బయటకు వచ్చేసి ఆన్లైన్ లో బుక్ చేయడం కాదు, ఆన్లైన్ లో బుక్ చేసుకోమని. బ్లాక్ అయిపోయింది. ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి వరకు దాటేసి ఉన్నారు అనుకుంటా. ఆ సర్కిల్ చుట్టూ ఉంటారు. ఆన్లైన్ లో బుక్ చేసుకోమన్నారు. లాస్ట్ టైం అంత లైన్ నేను చూసింది నోవే హోమ్ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళాను కదా. ఆ షో ముందు 10 నిమిషాల ముందు ఇంకెళ్ళనివ్వట్లేదు, మొత్తం నిండిపోయింది బయట అంతా నోవే హోమ్ కి. నేను మళ్ళీ అక్కడ వరకు వెళ్ళి ఆన్లైన్ లో బుక్ చేసుకుని లోపలికి వెళ్ళి
ఆన్లైన్ చేసావా? మరి లైన్ ఉంది బ్రో చాలా. వాళ్ళు నేను వేరే మూవీ అని చెప్తే వెళ్ళిస్తారేమో. అలానే అట్లా ఆన్లైన్లో చేసుకో వేరే మూవీ అని చెప్పి సాలార్ అంటే కొడతారు. ఎందుకు చేస్తాం అలాగా? చేసే వాళ్ళు ఉంటారు, నమ్మరు బ్రో, ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు నన్ను ఆన్లైన్లో చేసుకోమన్నారు ఆ మేనేజ్మెంట్ వాళ్ళు. కన్వీనియన్స్ నువ్వు కడతామని అడిగా. లేదు చేసేసుకున్నా. ఓకే చేసుకొని ఆయన మాట్లాడదామా? ఆయన ఇస్ దేర్ రైట్. లాస్ట్ సెగ్మెంట్ ఓకే పేరు పెట్టావు కదా. కట్ కట్. సరే సాలార్ గురించి మాట్లాడదాం. ఫైనల్లీ ఫైనల్లీ లెట్స్ అడ్రస్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఇంగ్లీష్ మీడియమా? సరే స్పాయిలర్స్ చెప్పకండి. స్పాయిలర్స్ అని చెప్పి స్పాయిలర్స్ ఆ తర్వాత స్పాయిలర్స్. స్పాయిలర్స్ సపోర్ట్ ఏం మాట్లాడలేదు. అవును కరెక్టే. సో సరే మెయిన్ ఫస్ట్ వన్ థింగ్ రా, మీరు ఏమైనా అనుకోండి, నాకు కేజీఎఫ్ 2 కంటే ఇది నచ్చింది. నాకు కూడా కేజీఎఫ్ కన్నా ఇది నచ్చింది. కేజీఎఫ్ 1 కన్నా అదే కేజీఎఫ్ కన్నా మొత్తం కలిపి కేజీఎఫ్ కన్నా కేజీఎఫ్ 1 నాకు చాలా ఇష్టం రా. కేజీఎఫ్ 1 సలార్, కేజీఎఫ్ 2. ట్రైలర్ టైంలో ఏదో అన్నట్టున్నా గుర్తుందా? చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా భయ్యా ఇది పోతుంది భయ్యా అని ఏదో చెప్పావు. హ్యాపీగా ఉన్నారా? నేను మన ఇద్దరం అనుకున్నాం వస్తే హ్యాపీ అని, అది కాదు. కానీ అప్పుడు ఏం మన ఒపీనియన్ ఏంటనుకుంటే నువ్వేం చెప్పావు? అది పోద్దన్న. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా భయ్యా నేను, ప్రభాస్ కి ఇంకా సీన్ లేదు నాకు అన్నాడు. సాహో వెయిట్ చేసా, రాధేశ్యామ్ వెయిట్ చేసా, అది నాకు ఓపిక పోయింది. ప్రభాస్ ఫ్యాన్ అంటేనే పేషెన్స్ రా. ఏమనుకుంటున్నావు? ప్రభాస్ ఫ్యాన్ మొన్న అయ్యావు ఏంటో మాట్లాడుతున్నావు. ప్రభాస్ ఫ్యాన్ కాదురా నేను. అన్నావు కదా బాహుబలి ఫ్యాన్ అయిపోయినరా. ఆ బాహుబలి ఫ్యాన్ బాగుంటది. నువ్వే అన్నావు ప్రభాస్ ఫ్యాన్ అయిపోయిన బాహుబలితో. కానీ సినిమా చూసి ఫ్యాన్ అయిపోవచ్చు ప్రభాస్ కి. అంత మ్యాటర్ ఉంది సినిమాలో. ఉంది కానీ ఆ కట్అవుట్ని కరెక్ట్గా వాడాడు. నీలమావ కరెక్ట్గా వాడాడు. సో ఆ ఛాలెంజ్ మనం పెట్టేం అనుకోలేదు కదా. ఛాలెంజ్ ఏదో అనుకున్నాం అంతే, కానీ నేను బాగుంటుందన్నా నువ్వు బాగోదన్నావు అంతే కదా. ఏమన్నా పెట్టాల్సిందిరా. నాకు పెట్టేది సినిమా బాగుంటే నాకేం పోద్ది? పోదు, హ్యాపీయే కదా. నాకు నేను హ్యాపీగా ఉన్నాను. అది పోతే కూడా నాకు బాధే వస్తుంది. నేను విన్ అయ్యానని చెప్పి హ్యాపీగా ఉన్నానుగా. అవునులే, కానీ నీకు అలా ఎందుకు అనిపించింది టీజర్ ఛాలెంజ్ చూసాక కూడా? నాకు అవన్నీ కాదురా, ప్రభాస్ ఫేస్ చూస్తానే పోయింది అనిపించింది. ఫస్ట్ ట్రైలర్ బాగలేదు అంతే, మిగతా అవన్నీ బాగున్నాయి. అలా కాదు, నేను అదే బాగలేదంటే కొంచెం అంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలే. అదే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం మానేసారా బేసిక్గా అంతే. సాహో, ఆది పురుషు, రాధేశ్యామ్ తర్వాత మేబీ అందుకే నచ్చింది. నేను ఆది పురుషు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలే. అందుకే నచ్చుండొచ్చేమో. ఆ రీజన్ ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు కదా నీకు. ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు అంటే సినిమా స్టార్ట్ అది ఇంటర్వ్యూ చూసా చూడు రాజమౌళిదే, అది మొత్తం హైప్ ఎక్కిపోయింది నాకు. అది చూసాక మొత్తం ఎక్కిపోయింది. అసలు పృథ్వీరాజ్ అయితే డైరెక్ట్ గా గేమ్ ఆఫ్ థ్రోన్స్ కంపేర్ చేస్తున్నావు. వాడు ఇంటర్వ్యూలో వేరే ఇంటర్వ్యూస్ కూడా చూసాను. ఫీమేల్ క్యారెక్టర్ తన పేరు శ్రీయారెడ్డి కదా, తను కూడా ఒక క్యాండిడేట్ ఇంటర్వ్యూ చేసింది. దాంట్లో కూడా చెప్పింది గేమ్ ఆఫ్ థ్రోన్స్ తను కూడా డ్రామా ఆ లెవెల్లో ఉంటుందని. అంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి బ్రో, చాలా క్యారెక్టర్స్ చాలా ఎక్కువ అయిపోయారు ఈ యూనివర్స్ దీంట్లో స్టోరీలో. కానీ వాళ్ళకి అంత టైం కూడా ఇవ్వరు, చాలా ఫాస్ట్ గా చెప్పినట్టు ఉంటుంది. దట్స్ వేర్ ద మూవీ గెట్ రష్డ్ అన్నమాట. అంటే నీకు బ్రీతింగ్ స్పేస్ ఉండదు మూవీకి. కూడా ఎవరు అనిపించలేదురా, అందరు ఇంపార్టెంట్ అనిపించింది. డిస్పోజబుల్ క్యారెక్టర్స్ అంటే ఇంకా చచ్చిపోయే సోల్జర్స్. అలాగా ఆ కోర్టులో ఉండేవాళ్ళు కాపర్స్ అందరూ, కాపర్లు అందరూ నన్ను అడిగితే డిస్పోజబుల్ క్యారెక్టర్స్ ఎవరికి లైక్ ఏం స్క్రీన్ టైం. వరద తప్ప అందరూ డిస్పోజబుల్. ఆ వరద ఒకటే కాపర్. నలుగురు మెయిన్ కదరా, బ్రహ్మాజీ, గరుడ, దే ఆర్ ద దొరాస్. దొరాలలో వాళ్ళు 8 members ఉంటారు దొరాస్. భగవంత్ కేసరిలో ఆబ్స్ట్రాక్ట్ కేసీపీడి బాబు అంటాడు. రంగా 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 దీంట్లో ఆడి పేరు రంగా. ఈ మూవీలో పేరు రంగా, క్యారెక్టర్ పేరు రంగా. వాడు బాగా చేశాడు రా, బాగా చేశాడు, ఫుల్ సైక్ గా చేశాడు. రోల్ బాగుంది. వాడు అలా ఎలా అయ్యాడో కూడా బాగుంటది, లైక్ వరద వల్లే అవుతాడు వాడు కూడా. కానీ అదే సినిమా అయితే బాగుందిరా. కానీ బాబీ సింహ కూడా రోల్ బాగుంటది. బాబీ సింహ ఇస్ ద సర్ప్రైజ్ ప్యాక్. నేను అడిగితే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు. ఎక్కువ చెప్పకు. డిస్పోజబుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు. రైట్ ఇప్పుడైతే బ్యూటిఫుల్ గా ఉన్నాడు. బాబీ సినిమా సెకండ్ హాఫ్ లో ఉంటాడు. ఇంకా డిస్పోజబుల్ సెకండ్ పార్ట్ లో చూడాలండి. సెకండ్ పార్ట్ లో చూడాలరా. సెకండ్ పార్ట్ లో డిస్పోజబుల్ కాదు, ఆడి స్టోరీకి బాగా యూజ్ అవుతాడు, స్టోరీకి యూజ్ అవుతాడు. కానీ చెప్తున్నాను కదా, ఇప్పుడు లైక్ ఒకళ్ళు తగ్గితేనే ఒకళ్ళకి ఇంకొకరికి హైప్ పెరుగుతుంది. ఒకళ్ళ కష్టాల్లో ఉంటేనే హీరోకి ఎలివేషన్ షాట్ పడుతుంది. సరిగ్గా పెట్టుకో మైక్. అదే చెప్తున్నా, ఇప్పుడు ఎవరో ఒకరు ప్రాబ్లమ్స్ లో ఉండాలి. ప్రాబ్లమ్స్ లో లేకపోతే హీరోకి ఎలివేషన్ షాట్స్ వేయడం కష్టం చాలా. నన్ను అడిగితే కనెక్ట్ అవ్వలేము మనం. నేను ఇప్పుడు నెక్స్ట్ వచ్చే థాట్స్ అన్ని నాకు స్పాయిలర్స్ కింద థాట్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఫస్ట్ నాన్ స్పాయిలర్ కొంచెం కష్టపడి చెప్దాం. ఇంకేమన్నారా నాన్ స్పాయిలర్ అంటే? మ్యూజిక్ కొంచెం ఇంకా బాగానే ఉంది. అంటే నాకేం కంపేర్ చేయాలనిపించలేదు కేజీఎఫ్ కాదు, అది వేరే వైబ్. ఐ మీన్ వాడు యాటిట్యూడ్ వేరే, వీడి యాటిట్యూడ్ వేరే. వీడి యాటిట్యూడ్కి తగ్గి యాక్చువల్లీ నేనైతే సింగిల్ స్క్రీన్కి వెళ్ళి నాకేం వినపల్లా బీజిఎం అయితే.
మాకైతే అరిసారు కానీ అయినా బాగా వినిపించింది. ఎప్పుడు అరిచాడు అందరూ ఆవలింతలో వినిపిస్తుంది నాకు. 5 AM షోకి వెళ్ళాం మేము. నేను ఈవినింగ్ షోకి వెళ్ళా. అసలు నీకు ఫస్ట్ డేకి దొరకలేదు ఫస్ట్. నేను మళ్ళీ తర్వాత ఎప్పుడు 11:30కి 21st నైట్ 11:30కి ఓపెన్ అయినాయి లూలు మాల్లో. అప్పుడు 5 AM షోకి బుక్ చేసాం. క్లాప్స్ కొడుతున్నారు బ్రో సినిమా అయిపోయాక. అది ఓపెన్ అయితే నేను అనుకున్నాను లేట్ నైట్ ఓపెన్ అయితే తెలుసు. యాక్చువల్గా నేను మా ఫ్రెండ్స్కి చెప్పా, మొత్తం వాళ్ళకి వదిలేసాను టికెట్ సింగిల్ స్క్రీన్లో తీసుకుంటారని. సుదర్శన్ అన్నాం. సుదర్శన్ అనుకున్నా. సుదర్శన్ ఏదో ఇష్యూ ఈసారి రాలేదు, అక్కడ పడలేదు సలార్ షో. సో నైట్ 11:30కి ఫోన్ చేసా, ఏంటో టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి రేపు మార్నింగ్కి 1కా 2కా షో అని ఫోన్ చేస్తా. ఫోన్ చేస్తే ఎవడు ఎత్తట్లేదు అనమాట. ఇప్పుడే హ్యాండ్ ఇస్తారేంట్రా ఇల్లు అని చెప్పి, ఇంకా వీళ్ళ వల్ల కాదు మనం ఉన్న కాంటాక్ట్స్ అన్ని వాడుకోవాలని చెప్పి చాలామందికి ఫోన్ చేశా. ఫైనల్గా ఇంకెవ్వరి వల్ల అందరూ టికెట్స్ ఉన్నాయి కానీ ఆల్రెడీ కొంతమంది అడిగారు, వాళ్ళకి ఇచ్చేస్తున్నాము ఇంకా లేదు ఎక్స్ట్రా అన్నారు. బ్లాక్లో అమ్ముతున్నారా అంటే వాళ్ళు అమ్మట్లేదు, వాళ్ళు తెలిసిన వాళ్ళకే ఇస్తున్నారు. థియేటర్ వాళ్ళు అయితే చాలా అమ్ముతున్నా. నేను 3000 చూసా టికెట్ సంధ్యలో. సో నేను ఇంకా తప్పదు నేనే చూడాలి, ఇంకా లాస్ట్ ఛాన్స్ చేద్దామా ఎంతో కొంత ఏం దొరుకుతుందని తెలుసు నాకు. నైట్ కొత్త షోస్ యాడ్ చేస్తారు, ఎర్లీ మార్నింగ్ షోస్ పెద్ద సినిమాలకి. సో 11:30కి ఓపెన్ చేస్తే లూలు మాల్లో ఉంది. కానీ లూలు మాల్లో సెలబ్రేషన్ ఉండదు, ఏముండదు, ఏం చూస్తానులే అని చెప్పి క్లాప్స్ కొడతారు అనుకున్నా. అరుస్తారు విజిల్ వేస్తారు కానీ సింగిల్ స్క్రీన్ సెలబ్రేషన్ మల్టీప్లెక్స్ లో ఉండదు అంటున్నా. అదే కదా అది. సో సింగిల్ స్క్రీన్ ఏమైనా దొరుకుద్దేమో అని చెప్పి ఎత్తుకున్నా. 10-15 minutes వేస్ట్ చేస్తాను. ఈలోపు ఎన్ని టికెట్లు అయిపోయినాయి లూలు మాల్లో. కానీ ఇంకేం దొరకట్లేదు అని చెప్పి మళ్ళీ లూలు మాల్ ఓపెన్ చేసి ఇంకా లాస్ట్ కింద నీకు ఫోన్ చేసి ఇద్దరికి చేసా అప్పుడు బుక్. ఎవరు అరవలేదు, కన్ఫెట్టి అదేం లేవు. కానీ మనం అరవలేదు ఫస్ట్. నాకు ఎంత నచ్చిందంటే నేను అందుకు అరవలేదు. నేను అలా అబ్జర్వ్ అయిపోయా ఫుల్ మూవీ అలా చూస్తా ఉన్నాను, అందుకు అరవలేదు. ఇన్వాల్వ్ అయిపోయి అరవలేదు నేను. స్క్రీన్ సూపర్ ఉందా, స్క్రీన్ చాలా బాగుంది, బుక్ పార్టికల్ కనిపించింది. కంపేర్ చేయలేము అసలు. కొత్త థియేటర్ కదా యానిమల్ విశ్వనాథ్లో చూసే అమ్మాయి మామూలుగా లేదు అసలు. అది ఎట్లా ఉంటుంది అంటే స్పీకర్ పక్కన స్పాంజ్ పెట్టినట్టు ఉంటుంది. చెప్పావు లాస్ట్ పాడ్కాస్ట్ లో చెప్పావు. క్వాలిటీ అది ఇదైతే బాగుంది. సౌండ్ వీడియో మొత్తం బాగుంది, కొత్తగా వచ్చింది కదా, మొత్తం మార్చి ఉంటారు. సినీపోలిస్ బాగుంటది, సినీపోలిస్ ఎప్పుడు బాగుంటది కానీ ఇప్పుడు కొత్తగా కూడా పెట్టారు కదా, రీఓపెన్ చేశారు కదా, రెనోవేట్ చేసి ఏదో చేశారు, అందుకు బాగుంది. ఇంకేం చెప్తాను, నాన్ స్పాయిలర్ అంటే థియేటర్ గురించి చెప్తున్నా. ఇంకా స్పాయిలర్స్ స్పాయిలర్స్ మొత్తం. శౌర్యాంగ పర్వం, శౌర్యాంగ పర్వం. నాకు పేరు పోవట్లేదు మా ఇంటి నుంచి. Part 1 సీజ్ ఫైర్, Part 2 ఓపెన్ ఫైర్ అన్నాడు. నేను అనలేదు, నేను అనలా. ఓపెన్ ఫైర్ అంటే సీజ్ ఫైర్ ఓపెన్ ఫైర్ అన్నాడు. సర్లే ఓకే అనుకున్నా. దాని తర్వాత శౌర్యాంగ పర్వం అది ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు? ఏమని లాస్ట్ లో వరద సీజ్ ఫైర్ తీసేమని వేస్తాడు కదా ఓటు, అది ఎక్స్పెక్ట్ చేసావా? నేను చేసా, నాకు తెలుసు జైల్లో వీళ్ళు మొత్తం ఇంకా హంటింగ్ సీజన్ అది తర్వాత వస్తుంది కానీ నేను ముందే ఎక్స్పెక్ట్ చేసా ప్రభాస్ వీటితో పాటు ఉన్నాడు కాబట్టి వీళ్ళందరినీ వేసేయాలని, వీళ్ళకి ఛాన్స్ దొరకాలని సీజ్ ఫైర్ తీసేయాలని. ఆడ తీసేస్తా అసలు ఏంటో కాన్సెప్ట్ అర్థం కాలేదా? సీజ్ ఫైర్ అంటే ఇంకా ఫైట్స్ అవ్వకూడదని. ఫర్ అనుకో సీజ్ ఫైర్ ఉంటే సీజ్ ఫైర్ ఉండాలని, ఒకవేళ అగైనెస్ట్ అయితే తీసేయాలని, మొత్తం తీసేస్తే వీళ్ళు వర్ధన్ చంపేద్దాం అనుకుంటారు రుద్ర వీళ్ళందరూ. వీడు ఫస్ట్ అగేన్స్ట్ సీజ్ ఫైర్ అంటాడు వాళ్ళతో పాటు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అగేన్స్ట్ అంటాడని. అదే రాజమన్నారు అందుకే అంటాడు కదా, రాజమన్నారు అంటాడు కదా 25 years వరకు నేను ఆపాను వీళ్ళని. సీజ్ ఫైర్ కూడా జస్ట్ ఒక కారణం మాత్రమే ఆపడానికి. బట్ వీఆర్ ఆల్ వైలెంట్ మెన్ గైస్, సో గెట్ ఆన్ విత్ ఇట్. నాకు అర్థం కాలే, ఆడు కింగ్ కొడుకు రాజమన్నారు, వరదమన్నారు, అదే వరదరాజమన్నారు. ఆడి మీద అంత సీరియస్ గా ఎలా ఇన్సల్ట్ చేయడము, యాక్చువల్లీ డెత్ థ్రెట్స్ అంతలా ఎలా బుల్లి చేస్తారో అర్థం కాలేదు. ఎందుకంటే ఆల్రెడీ చేసేది ఎవరు, వాళ్ళ స్టెప్ బ్రదరే కదా రుద్ర. పర్లేదు మిగతా వాళ్ళు ఉన్నారు కదా. అవును చేయమని చెప్తారు కదా కావాలని. ఇప్పుడు విష్ణు ఉంటాడా, విష్ణు దగ్గర కాటేరమ్మ ఫైట్ లో చచ్చిపోతాడు కదా, వాడికి చెప్తారు చూసావా నువ్వు నిద్ర పట్టనీయకుండా చేయి వరదాకి అని చెప్పి. ఎవరు చెప్తారు? రుద్రనే చెప్తారు. ఆడు పర్లేదు, ఆడి కొడుకు వాడి కొడుకు పేరే విష్ణు భయ్య, కాటేరమ్మ ఫైట్ లో చచ్చిపోయేది. వాళ్ళిద్దరే కాదు ఇంకా అందరూ వీటికి అగేన్స్ట్ గానే ఉన్నట్టు ఉంటారు. వరద లేదు, మన్నార్ ఫ్యామిలీ ఎవరు పట్టించుకోరు. అంటే లైక్ ఇప్పుడు రుద్ర ఇస్ లైక్ మెయిన్ స్టెప్ బ్రో. రుద్ర కన్నా పై సన్, ఫస్ట్ సన్, కానీ రుద్ర కన్నా పైన ఈమె ఉంటది.
తన పేరేంట్రా? శ్రీయారెడ్డి పేరేంటి? నాకు పేరు అర్థం కాలేదు, మూవీ అయిపోయింది కానీ. సమ్ గుర్తు రావట్లేదురా నాకు కూడా. నేను ఆవిడ చూస్తాను, పేరు మర్చిపోయా. ఏదో ఉంటది, రమా అని ఏదో ఉంటుంది. అవును, రమ. లాస్ట్ నేమ్ వాజ్ రమ, ముందేదో ఉంటుంది. సో ఆవిడ అందరికన్నా ఫస్ట్, తర్వాత రుద్ర తర్వాత వీడే వరదరాజమన్నారు ఇంకో తమ్ముడు ఉన్నాడు. కాకపోతే వాళ్ళు ఫస్ట్ భార్య పిల్లలు, వీళ్ళు సెకండ్ భార్య పిల్లలు, అంతే తేడా. సో దాని మీద వాళ్ళకి అరే నాకు ఒక డౌట్, సినిమా స్టార్టింగ్ ఓపెనింగ్ అయినాక వీడి నోసరింగ్ తీసుకొని బుల్లి చేస్తూ ఉంటారు కదా, వాడు రుద్రానే కదా? రుద్రన్నాడు వాడు లైక్ తర్వాత వీడు దేవా వచ్చాక భయపడతాడు, వాడు రుద్రానే కదా? నాకు ఒకటి అర్థం కాలే, శ్రీయారెడ్డి క్యారెక్టర్ తన పేరెంట్ రమా అనుకుందాం ప్రస్తుతానికి. సో తనకి మొత్తం తెలుసు, ఆ సైన్ ఆపింది దేవా అని తెలుసు. దేవా అని ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి? తనకి తను దేవా ఆపుతాడు అనే వదిలేస్తుంది, అక్కడ దాకా మాట్లాడకుండా ఉంటుందా? తను ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్తుంది కదా మొత్తం. దేర్ ఈజ్ ఏ లైక్ నాకు తెలిసినంత వరకు ఒకటి మనకి రివీల్ చేయాలి, ఎందుకంటే శృతి హాసన్ వాళ్ళ ఫాదర్ ఉంటాడా, వాళ్ళకి ప్రభాస్ కనెక్షన్ అంటే చెప్పలే. కనెక్షన్ అంటే చెప్పలేదు. వాళ్ళు ఎందుకు అమెరికాకి వెళ్ళిపోయారో చెప్పలేదు, ఏదో సంథింగ్ ఏదో జరిగింది, అదేంటి చెప్పలేదు. రెండోది ఏంటంటే వీడిది యాక్చువల్ థ్రోన్ ఎవరిది? దేవాది. కానీ దేవాకి తెలియదు శౌర్యాంగ అని. తెలుసు కాబట్టి రిచువల్ చేస్తాడు, రిచువల్ చేస్తాడు. ఆడికి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి చేస్తాడు అనుకున్నాను కానీ ఆడు శౌర్యాంగ అని తెలిసి మరి వీటికి ఎందుకు ప్రామిస్ చేస్తాడు, ఏడితో పాడుంటాడని కమాండర్ కింద కాపాడతాడు కదా ఫస్ట్ లో, వాళ్ళ మదర్ ని కాపాడతాడు కదా, అందరూ వచ్చి చంపేద్దామని చూస్తారు కదా, అప్పుడు మొత్తం అప్పటి నుంచి తెలుసా ఆడికి శౌర్యాంగ అని? వరదరాజమన్నారు కూడా తెలుసు వాడు శౌర్యంగా అని, అందుకే కాపాడతాడు. వరదకి తెలీదు. తెలుసు వరదకి. తెలిస్తే అండి మళ్ళీ లోపలికి ఎందుకు పిలుస్తాడు అసలు? ఎప్పుడు ఆ వరదకి తెలుసు, అందుకే వెళ్ళి ఆపాడు. వాడికి తెలుసు ఆయన చంపుతారని, శౌర్యాంగ చంపుతున్నారు కదా. సో తెలియకుండా ఎందుకు వస్తాడు రా? సరదాగా వస్తాడా అలా వెళ్తున్నప్పుడు? ఆడికి తెలియదా మరి ఇటు త్రోణికి థ్రెట్ ఉంది ఆడి వల్లనే? తెలియదు, వాడు పట్టించుకోడు, వాడు బెస్ట్ ఫ్రెండ్ గానే చూస్తాడు వాడిని. ఇంకొకటి ఏంటంటే వాడు వెళ్ళిపోతాడు, దేవా మారిపోతాడు, అయితే శౌర్యాంగ కింద అయిపోతాడు. శౌర్యాంగ అని నేను చెప్తా, శౌర్యాంగ అయినా ఇప్పుడు ఏంటి సెకండ్ పార్ట్ లో త్రోన్ కోసం వస్తాడు దేవా? వాడు ఎందుకు వస్తాడు? వాడు సెకండ్ పార్ట్ లో నీకు ఏం చూపిస్తాడు? మాటిచ్చాడు కదా, ఇక్కడ ఉండదంతా నాకే కావాలని చెప్పి నేను నీతో ఉంటాను, నీకేం కావాలని హెల్ప్ చేస్తాను అంటాడు కదా. ఇప్పుడు వరద అడుగుతాడు కదా, మరి కనిపించేదంతా కావాలని చెప్పి ఫైట్ చేస్తారు లాస్ట్ జాంబీస్. అప్పుడు నాకు ఒక హెల్ప్ చేయాలి, ఫేవర్ చేయాలి, నాకు కనిపించేదంతా నాదే అవ్వాలి అని చెప్పి అంటాడు. సరే అంటాడు కదా. ఆడికి శౌర్యాంగ ఆడి రైట్ అని తెలిసి, త్రోను ఆడి రైట్ అని తెలిసి కూడా ఎందుకు ఒప్పుకుంటాడు? ఫ్రెండ్ అవును, మరి ఆడు బాబీ సింహ ఎందుకంటాడు ఇంక మనకి హెల్ప్ చేస్తాడు అనుకుని ఎందుకు అనుకుంటాడు? ఎందుకు అనుకోకూడదు, వాడు శౌర్యంగానే కదా, లీడర్ కొడుకు కదా. బాబీ సింహ ప్రభాస్ ని స్క్రీన్ లో ఒకసారి చూపలేదు, ఫ్రేమ్ లో ఒకసారి కూడా చూపలేదు. మోటివ్స్ అంటే మనకు తెలియదు, వాళ్ళిద్దరు ఫర్రా అగేన్స్ట్ అని కూడా తెలియదు. రెండోది ఏంటంటే అసలు కలవరు, వాడికి తెలుస్తుంది అంతే. తర్వాత ఇప్పుడు తెలుస్తుంది, లాస్ట్ లో తెలుస్తుంది వాళ్ళందరికీ వాడు లీడర్ కొడుకు బతికే ఉన్నాడు అని చెప్పి. చూపించలేదు. సలార్ అంటే అందరు ఇంకో క్యారెక్టర్ ఏమో అనుకున్నారు, సలార్ అంటే అనుకున్నారు. దేవా ఇడైతే సలార్ ఎవరబ్బా అనుకున్నారు అందరూ. నేను అనుకోలేదు. లేదు, ఇంటర్వ్యూస్ లో అట్లా వచ్చింది చాలా. యాక్చువల్లీ కొంతమంది ఏమనుకున్నారంటే ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది, ఫాదర్ క్యారెక్టర్ పేరు సలార్ అనుకున్నారు. ట్రైలర్ వచ్చాక, ఫస్ట్ ట్రైలర్ వచ్చాక అందరూ అనుకున్నారు దేవా అంటున్నాడు సలార్ ఎవరు వస్తాడు మరి. సలార్ ఇస్ ద డాడ్ అని. సలార్ లుక్ వేరే ఉంది కదా, ఉట్టి మీసం ఉంది, గెడ్డం ఎక్కువ లేదు. ప్రాంకేలే, అది లుక్ టెస్ట్ ఫోటోస్ అవి ఫస్ట్ లుక్స్ ఏమో అందరూ ఇంకో క్యారెక్టర్ అనుకున్నారు. లుక్ టెస్ట్ ఫోటో కానీ స్టార్టింగ్ సీన్ లో కూడా గడ్డం ఎక్కువ ఉంటుంది ప్రభాస్ కి, సినిమా మీడియం రెస్ట్ ఆఫ్ ద మూవీతో కంపేర్ చేస్తే. స్టార్టింగ్ ఫోన్ చేస్తాడు, అన్ని ఫైట్స్ నీ ఫేవరెట్ ఫైట్ అది ప్రెజెంట్ నాకైతే కాటేరం ఫైట్. దాంట్లో కాటేరం ఫైట్ అదేరా అమ్మాయిలు కాపాడడానికి వెళ్తాడు కదా, అది కేజీఎఫ్ సీన్ లో అనిపించింది కదా, ముసలోడ్ సీన్ లాగా. అలాగే ఉంటది కేజీఎఫ్ 2 లో, అలాగే ఇన్ఫ్లుయెన్స్ ఉంటది. కేజీఎఫ్ 1 లో 2 minutes దర్రా చేస్తాడు. క్లాసిక్ ప్రభాస్ గుర్తొచ్చాడు, బుజ్జిగాడి ప్రభాస్ గుర్తొచ్చాడు. క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా బుజ్జిగాడి ప్రభాస్ గుర్తొచ్చాడు. క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆల్మోస్ట్ డార్లింగ్ అన్నారు. డార్లింగ్ ఒకటి అంటే ఇంక బ్యూటిఫుల్ గా ఉండేది. డార్లింగ్ వచ్చింది నిన్న ఒకటి, ఈ రోజే ఒకటి వచ్చింది, నిన్నే కదా రిలీజ్ అయింది మూవీ. ఈ రోజు మార్నింగ్ వచ్చింది ఒకటి, హోంబాలే వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో ఒకటి రిలీజ్ చేశారనమాట, సెలబ్రేషన్స్ ఫర్ సలార్ అని. నేను గేట్లు పైన స్పైక్లు ఉంటాయి కదా, థియేటర్ గేట్స్ పైన ఇలా ఉంటాయి కదా దూక్కుండా, దాని నుంచి దూకెళ్ళిపోతున్నారు జనాలు.
ఆ సెలబ్రేషన్స్ నిజంగా షర్ట్లు ఏదో చింపుకుంటున్నాడు, ఇలా అరుస్తున్నాడు చింపుకొని థియేటర్ మధ్యలో కింద దిగిపోయి సెంటర్లో. ప్రభాస్ fan. నేను నిన్న సింగిల్ హైదరాబాద్ సింగిల్ స్క్రీన్ ఏదో కాదు కాదు నేను సింగిల్ స్క్రీన్కి వెళ్ళా కదా నిన్న, మొత్తం పేపర్లు సెలబ్రేషన్. విశ్వనాథ్ కూడా యానిమల్ కూడా పేపర్ సుదర్శన్లో ఎక్స్పెక్ట్ చేస్తా, లూలు మాల్లో వెళ్ళాం ఫైనల్గా. సుదర్శన్ అసలు ఓపెన్ చేయలేదా? చేయలేదు, థియేటర్ ఓపెన్ చేయలేదా? అంటే సంధ్యకి చాలా రష్ ఎక్కువైంది. అందుకు సంధ్యకి 3000 అంట బ్రో. సంధ్య మైండ్ పోయింది నాకు. ఏంటి టికెటా? 3000 సంధ్య బ్లాక్ 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 ఆన్లైన్ అసలు ఓపెన్ చేయలేదు. సంధ్యాకి ఎవడు వెళ్తారు 3000 పెట్టి? ఆర్టిక్స్ కదరా పక్కనే. బ్లాక్ లో పెడితే వెళ్తారు, నార్మల్ గా పెడితే ఎవడు వెళ్తాడు అంటున్నా. నార్మల్గా పెట్టినా వెళ్తారు, బ్లాక్లో కొనేవాళ్ళు నార్మల్గా అందరికీ ఒకే పిచ్ కదరా ఫస్ట్ డే సంధ్యాలో వెళ్ళాలని. ఫస్ట్ షో ఎప్పుడైందో తెలుసా? 1 AM స్టార్ట్ అయింది. ఎంబీలో ఉంది 1 AM. యూఎస్లో కూడా రికార్డ్స్ బ్రేక్ చేసింది. అరే అవునరా, డుంకీ 58 crores ఫస్ట్ డే. డంకీరా బాబు, అందరూ డొంకీ డొంకీ అంటున్నారంట. సరే డంకీ 58 crores ఫస్ట్ డే. ఇది 150-200 వచ్చేసినాయి దీనికి గ్లోబల్గా సలార్కి. ఎన్ని రికార్డులు బ్రేక్ అయినాయి తెలుసా? వరద తెలుసా? తెలుసు. కానీ అరే వాడు భయపడతా ఉంటాడు రా సినిమా అంతా. వాడి ఫ్రెండ్ అయ్యిండి వాడు మనం మార్నింగ్ 5కి చూసాం కదా. ఇంటర్వెల్లో స్టాంపు ఆపాడు అని చెప్పి వాడు పెట్టిన రూలే కదా మరి. ఎందుకంటాడు నీకు చూసా అంటే నువ్వు అది ఇప్పుడు వరదానికి కింగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాడు. కింగ్ అయిపోయాడు, థ్రోన్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు వాడు. థ్రోన్ ఇచ్చేసి అస్సాం వెళ్ళిపోయాడు. లిటరల్ గా వెళ్ళిపోడు, కానీ ఏదో ఫైట్ అవుతుంది కదా. థ్రోన్ కి హెల్ప్ చేస్తాడు, హెల్ప్ అయ్యాక తను ఒక ఎస్టాబ్లిష్ చేయడానికి తన పవర్ అక్కడ స్టాంప్ కనిపెడతాడు. అది కనిపెట్టే దేవానే. అదేం టాటూ అన్న స్టాంప్? ఒక స్టాంప్ అంటే బేసిక్లీ సైన్. ఖాన్సార్ కి వెళ్తున్నాను టాటూ వేసుకుంటాడా? కళ్ళలో ఏం కనిపిస్తుంది అది ఇక్కడ అంటాడు. అదే అదే ఆ స్టాంప్. అది కాదు అది కాదు కాదు కదా, అదే నేను చెప్తున్నా. అదే అది కాదురా, అది కాదురా, అది కాదు. నేను అస్సాంలో ఉన్నప్పుడు ప్రభాస్ ఈ హ్యాండ్ టాటూ ఉంటది కదా, ఒక గ్లవ్ తో ఆర్మ్ మొత్తం కవర్ అవుతుంది, ఆర్మ్ స్లీవ్ తో. టాటూ కనిపెట్టదు అక్కడ. అది ఉగ్రం రివీల్ కదా. నేను ఉగ్రం చూడలా. ఉగ్రంలో కూడా అలాగే టాటూ కనపడదు. ప్రశాంత్ నీల్ చెప్పాడు కదా ఇంటర్వ్యూలో, ప్లాట్ పాయింట్స్ మ్యాచ్ అవుతాయి ఉగ్రంకి. యాక్చువల్లీ లిటరల్లీ ఉగ్రం స్టోరీ విత్ KGF బిల్డప్ అంతే, ఓల్డ్ బిల్డింగ్. ప్రభాస్ అదే ప్రశాంత్ నీల్ చెప్పాడు కాన్సార్ నుంచి. కానీ నాకు అర్థం కాదు అది ఎక్కడ డెజర్ట్ పక్క, గుజరాత్ కి రాజస్థాన్ మధ్యలో ఎక్కడ పాకిస్తాన్ కింద ఉంటుంది కరెక్ట్ గా. కింద ఉంటుంది ఇండియా బయట. క్యూట్ గా చెరిపేస్తాడు వచ్చి బయట. ఇప్పుడున్న ఇండియా బయట ఇండియా మ్యాప్ ఉంటుందా? దాంట్లో ఉంటది. గుజరాత్ కి పక్కన, పాకిస్తాన్ కింద ఉంటది. అంటే ఈ ఇమాజినరీ వరల్డ్ కప్ అలా వేసుకున్నారా? అంతే, అక్కడ ల్యాండ్ వేసి క్యూట్ గా ఉంటది బ్రో షో. అందుకే మొత్తం అలా యారిడ్ రీజన్ లో ఉంటది, మొత్తం డెజర్ట్ లా ఉంటది, చెట్లు ఉంటవి, ఏముండవు. కాన్సర్ మొత్తం డెవలప్డ్ ఉంటుంది కానీ ఫుల్ టెక్నాలజికల్ అడ్వాన్స్డ్. ఆడు మళ్ళీ అది కూడా మిలిటరీ టైప్ లో. అదే మిలిటరీ రూల్. గ్యాజెట్స్ అవన్నీ ఎక్కువ వాడరు మళ్ళీ, ఫుల్ చాలా. కానీ కెమెరాలు ఎక్కడ కెమెరా ఉన్నా చూసేస్తాను నేను అని చెప్పి టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ అన్నట్టు. నేను ఇంకా వకాండా అనుకున్నాను. నేను ఇంకా వకాండా ఎవరు ఉంటుందంటే ప్రభాస్ వచ్చినప్పుడు క్యూట్ గా కత్తులతో ఫైట్ చేసుకుంటాడు. ప్రభాస్ ఏమో గుర్రం. ఆ సెల్ఫీ బాగుంటుందిరా. సెల్ఫీ వెనకాల ప్రభాస్ ఇలా క్యూట్ గా నుంచి మేము పెట్టే చూసా స్టోరీలో చూసా. వద్దు ఆ డైలాగ్ నువ్వు. కానీ చెప్తున్నాను కదా, నాకైతే అసలు. కానీ నేను నిజం చెప్పాలంటే నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి కొంచెం బాగుంది అనిపించింది. నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, బాహుబలి దాటి ఎక్స్పెక్ట్ చేశాను. నేను చేశాను అంటున్నాను. మరి సాటిస్ఫై అయ్యావా నువ్వు? అవ్వలేదు మనతో, అందుకే కొంచెం. కానీ మనం మార్నింగ్ 5 AM షోకి వెళ్ళాం కదా, 8 కల్లా అయిపోయింది మూవీ. 8:30కి ఇంటికి వచ్చా. డే అంతా ఆ థాట్స్ లోనే ఉన్నాను. డే అంతా సలారా గురించి ఆలోచిస్తానే ఉన్నా. నార్మల్ గా ట్రాన్స్ లో పెట్టాలంటే ఆడియన్స్ చాలా కష్టం. బాహుబలికి ఉంటారు పార్ట్ 1 కి. పార్ట్ 1 కి ఉంటారు. KGF 2 రోజులు ఉన్న ట్రాన్స్ ఇంట్లో ఓటీటీలో చూసి 2 రోజులు ట్రాన్స్ లో ఉన్నాను. KGF 1 కి ఓటీటీలో చూపించింది నేను. థియేటర్కి వెళ్ళదా నువ్వు? నాకు అప్పుడు థియేటర్ 21లో మేము రోజు కాల్ ఆఫ్ 21లో మేమిద్దరం కాల్ ఆఫ్ డ్యూటీ ఆడేవాళ్ళం రోజు. సో నైట్ ఒక రోజు 12కి స్టార్ట్ చేసి ఇద్దరం ఏంటి స్ట్రీమ్ చేసాము. డిస్కార్డ్ స్ట్రీమ్ చేసాం. డిస్కార్డ్ స్ట్రీమ్ కాదు, ఏదో స్ట్రీమ్ చేసాం, వీడియో కాల్లో స్ట్రీమ్ చేసాం మూవీ. ఆడు ఫస్ట్ టైం చూడడం, నేను 10th టైం చూడడం అనుకుంటుంది. అయినా తెలుసు అంత ఫీల్ వచ్చింది. నాకు అంత నచ్చింది ఆ సినిమా. బాగుంటది, చాలా బాగుంటది. లైక్ ఫస్ట్ టైం కదా నీకు చూడటం. కానీ లైక్ 2 years ఆఫ్ స్పాయిలర్స్, న్యూస్ అంటే అంత హైప్ చేస్తారు. అంత హైప్ చేస్తారు సినిమా చూస్తే నీకేం
ఉండదు కదా, బట్ ఇట్ లివ్డ్ అప్ టు ద హైప్ అనిపిస్తుంది. నేను వీడి అలాగే చెప్పి జాన్ విక్ కూడా చూడలేదు నేను అప్పుడు. అలాగే హైప్ చేశాడు, జాన్ విక్ 1 చూసా, నాకేమో అంత అనిపిలా. బాగుంటుంది జాన్ విక్ సిరీస్ మొత్తం బాగుంటుంది అన్నాడు. అంత బాగుంటుంది. 4 చూసావా? 4 చూసావా? 1 చూసా అంతే. 4 ఇయరే వచ్చింది. 4 ఇయరే వచ్చింది. నేను P6కి వెళ్ళా అప్పుడు ఒక్కనే కాలేజ్. 3 చూసా. నేను ఫస్ట్ అని చెప్పి ఆగే. చూడలేదా అయితే? 4 కూడా చూసి ఉండవు. నోబడి చూసా, నోబడి బాగుంది. నోబడి ఎవరు అడిగాడు రా? ఎవరు అడిగాడు? జాన్ విక్ అంటే అది ఫ్రాంచైజీ, డైరెక్టర్ కాదు కదా. సైలెంట్ నైట్ కూడా జాన్ విక్ అయితే. అయితే జాన్ విక్ ఇప్పుడు ఇంకోటి వచ్చింది, కాంటినెంటల్ సిరీస్ వచ్చింది ప్రైమ్ లో. బాగుందా కాంటినెంటల్? ఎన్ని ఎపిసోడ్? అది 2 3 ఉంది. అది వీక్లీ ఒకటి వస్తుంది, 3 వచ్చినట్టున్నాయి ఇప్పుడు. అది వచ్చింది దేంటి? CWది కదా, పీకాక్ CW అది. అది అసలు ఉందా అసలు? కాంటినెంటల్ బ్యాక్ స్టోరీ నేనేమో చూడలేదు. ఇంకా 2 3 ఎపిసోడ్లు అంతే కదా దానికి, మొత్తం సీజన్ అంతా అదే. 3ఏనా? చాలా తక్కువ. నేను ఇంకా వస్తుంది అనుకుంటున్నా. షార్ట్ ఫిల్మ్ వైబ్స్ వస్తున్నాయి దానికి. ఏముంది, ఒక 1 month 2 months పడతాయి కదా, అయ్యాక మొత్తం బించేద్దామని వెయిట్ చేస్తున్నా. ఇంకా అసలు నేను మర్చిపోయాను అది. కాంటినెంటల్ ప్రీక్వెల్ కదా. ప్రీక్వెల్. కాంటినెంటల్ చాలా జాన్ విక్ వరల్డ్ కి ప్రీక్వెల్. కాయిన్స్ అట్లా ఫామ్ అసలు కాంటినెంటల్ కాన్సెప్ట్ ఎలా? కానీ నాకైతే నేను బాలరీనా గురించి వెయిట్ చేస్తున్నా. జాన్ విక్ స్పిన్ ఆఫ్ అది, బాలరీనా అనా డే ఆర్మస్. అది ఎప్పుడంట తెలుసా? తెలియదు. ప్రొడక్షన్. సారీ ఆఫ్టర్ బిగ్ గైస్. కానీ ఆ షార్ట్ బాగుంటుంది, ఫైనల్ క్లైమాక్స్ లో మొత్తం బ్లూ వస్తుంది కదా. అది బాగుంది. డీటెయిల్ స్టోరీలో పెట్టేస్తా అంటున్నాడు రా. పెట్టలేదు కదరా. పెట్టేస్తా అంటే కానీ పెట్టలేదు. బ్యాక్ షాట్ పెట్టి చాలు, అవన్నీ పెట్టగా అన్నా. గమ్మైపోయి డార్లింగ్. అరే గమ్మైపోయి డార్లింగ్ ఎక్కడ అంటాడు? ఎక్కడ అన్నాడు? దట్స్ ఏ మీమ్. దట్స్ ఏ మీమ్ యాక్చువల్లీ. స్కందాలో శ్రీకాంత్ రామ్ చరణ్ హైయెస్ట్ డికేడ్ రామ్ పోతే అని రామ్ చరణ్ అన్నావు. సర్లే, అదే బాగానే ఎక్స్ట్రాలు అంటాడు కదా. మీమ్స్ చూస్తా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను, చూస్తాను. మీమ్స్ తెలుసా బాగానే ఎక్స్ట్రాలు? అవి ఎవడో పెట్టింది కదా సినిమాకి సంబంధించి. గమ్మపోయి అంటే దాని అర్థం ఏంటి? ఆ వైబ్ ఏంటి? ఏం లేదు, అయిపోయింది. లైక్ అప్పుడు ఏమైందంటే ఫస్ట్ డైలాగ్ వచ్చింది గుర్తుందా? అప్పుడు ప్రభాస్ డైలాగ్స్ చాలా బాగాలేదు, ఇన్కన్సిస్టెంట్ గా ఉన్నాయి కదా, వాయిస్ చాలా బాగాలేదు కదా. అప్పుడు ఏడిపించే వాళ్ళం. ఎవడో ట్రోల్ చేస్తే అప్పుడు నుంచి స్టార్ట్ అయింది ట్రెండ్. గమ్మైపోయి అంటే అర్థం ఏంటి అసలు? లైక్ అలానా? గమ్మ నుండి పోయినది దీంట్లో వచ్చింది, రుద్రమదేవిలో అర్జున్. మోయిటాక్స్ లో లైక్ వరస్ట్ ఇంటీరియర్లో లాస్ట్ ఒకటి పట్టుకొని వాడు గ్లోబల్ వార్మింగ్ మీద ఒపీనియన్ ఏంటి అన్నట్టు. అరే చాలే, బాగానే నవ్వా. నేను ఆ వర్డ్ ఫస్ట్ టైం అక్కడే విన్నాను రా. గమ్మ నుండి అల్లు అర్జున్ పాడతాడు కదా, అల్లు అర్జున్. ఆంధ్ర చిన్న ఇంత ఉంది అంటారా? ఎంత ఉందిరా కోస్టల్ ఆంధ్ర ఇదంతా? అల్లు అర్జున్ వాడేది అది డైలాగ్. నిజంగా వాడతాడు రియల్ లైఫ్ లో? రియల్ లైఫ్ లో కాదురా, సినిమాలో. సినిమాలో అల్లు అర్జున్ అనే కదరా చెప్తాను. కొత్తగా చెప్తున్నట్టు కాన్ఫిడెంట్. అరే నా ఇంటర్వెల్ అయితే వాడు కార్ ఎక్కి వస్తాడు చూడు, బాగుంటుంది. ఇలా నుంచుంటాడు ఇట్లా. సరే ఇప్పుడు ద థింగ్స్ ఐ డిడ్ నాట్ లైక్ అబౌట్ సలార్. ఆడు బర్త్డే నైఫ్ పట్టుకుంటే వాళ్ళ అమ్మ వచ్చేస్తుంది. మీరు అగ్రి అవుతారు లేదు చెప్తున్నా, మీరు అగ్రి అవుతున్నారో చెప్పండి. ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువ ఉందిరా. ఎవరిది? వాళ్ళ అమ్మదా? మొత్తం అందరు సైడ్ క్యారెక్టర్లు అందరు. సైడ్ క్యారెక్టర్ ఇప్పుడు బాయ్ పార్టీ ఎట్లా చేస్తాడు, ఫ్యాన్ వేసేసి ఎడొండమ్మ అలాంటి సీన్ ఎన్ని ఉన్నాయో అసలు. అలా అంటే ఎగ్జాక్ట్ గా లేదు. డైనోసార్ అని చెప్తాడు ఆ షాట్ లేదు అసలు. రాజమౌళి ఇంటర్వ్యూలో అన్నాడు, చెప్పడు రెఫరెన్స్ బేసిక్ గా జురాసిక్ పార్క్ అంటాడు. మనం తీసుకున్నాం కదా, రాజమౌళి ఇంటర్వ్యూలో అంటాడు. విను, విక్రమ్ లో లియోలో ఎట్లా తీశారు ఇది కూడా అలాగే. రాజమౌళి ఇంటర్వ్యూలో అంటాడు. నేను ఆ షాట్ కోసం వెయిట్ చేస్తాను. నేను ఆ షాట్ ఉంటుంది, నవ్వుతా ఉంటాడు. ఈ షాట్ లేదంటే చెప్పి లేదు సార్ అని చెప్పుంటే అందరూ స్పాయిలర్ అయిపోయారు కదా. పృథ్వీరాజ్ వాడు అంటాడు మరి ఇంటర్వ్యూలో, ఏమో సెకండ్ పార్ట్ లో ఉండొచ్చు అది, చెప్పలా. టీను అన్నది కూడా అక్కడ దాకా అప్పటి వరకు ప్రభాస్ గురించి తెలియదు కదా, దేవా గురించి. సో సెకండ్ పార్ట్ లో చెప్తాడేమో ఆ డైలాగ్. ఎందుకంటే ఆడు టీను అన్నది చెప్పేది ఒక ఆర్మీతో, వాళ్ళు ఎవరో ఒక ఆర్మీ తెచ్చుకుంటాడు కదా, సుడాన్ ఆర్మీ. బోల్డ్ ఆర్మీస్ ఉంటాయి చాలా, లిటరల్లీ 8 9 10 ఆర్మీస్ ఉంటాయి. నైజీరియా సుడాన్ ఆర్మీ వాళ్ళతో చెప్తాడు. సో వాళ్ళ ఆర్మీ వచ్చేది మేబీ సెకండ్ పార్ట్ లో అనుకుంటున్నా ఆ సీన్. నాట్ ఇంజ్ వద్దు బికాస్ ఇన్ దట్ వద్దులే.
మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా సేమ్ కంటిన్యూ అదే కదా. వెళ్ళిపోతున్నా ఆ మూడ్లో. సరే ఏం చెప్తాను, ఆ డిస్లైక్స్ రా, ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువ ఉంది. నాకు అనిపించలే. నెక్స్ట్ అనిపించలేదా? నెక్స్ట్ నాకైతే వాళ్ళ అమ్మని అనిపించింది అంతే, ఇంకెవరు ఆ బర్త్డే నైఫ్ పట్టుకున్నప్పుడు ఫైర్ రాకపోతే సరేరా, ఫైర్ వచ్చి వాళ్ళ అమ్మ భయపెట్టి నాకు అంత కనెక్ట్ అవ్వలేదు నేను. అంటే ఏదో హైప్కో ఎక్కించాలని చెప్పి చేసినట్టుంది, అది స్టోరీలో పాటలా లేదు అది. అంటే ఆడేమన్నా ఎలాగంటే మందు మానేస్తున్నప్పుడు బై మిస్టేక్ మందు చూస్తే తప్పించేస్తారు కదా, ఆడక్కడ వెళ్ళిపోకూడదని. ఫైర్ ఎందుకు వచ్చింది అసలు? ఫైర్ ఎక్కడ వచ్చింది? ఫైర్ వస్తుంది, పెయింట్ వేస్తుంటే పడిపోతుంది, కార్పెంటర్ పడిపోయి అడుక్కి ఇట్లా బర్త్డే కేక్ అంటే ఫైర్, దాని పడిపోతే ఫైర్ వస్తుంది అన్నట్టు వాళ్ళ అమ్మ. చేతికి ఇచ్చే అంటది, ఇచ్చేసే అంటది, పిల్లలందరూ భయపడతారు, పారిపోతారు. దేవాను ఇట్లా స్క్రీన్ కింద నుంచి ఇలా చూస్తే బర్త్డే నైఫ్, ప్లాస్టిక్ నైఫ్. ప్లాస్టిక్ నైఫ్. సప్తగిరి కూడా అర్థం కాదు ఎందుకు ప్లాస్టిక్ నైఫ్ ఎంతంటే రియల్ నైఫ్ పట్టుకుంటే ఇంకెంత అని చెప్పి డైలాగ్. అది కొంచెం ఓవర్ ఎక్కువ అనిపించింది సినిమా. ఆ ఓవర్ యాక్షన్ అదొక్కటి నాకు కొంచెం ఓవర్ అనిపించింది. లేకుండా హైప్ క్రియేట్ లైక్ ఫేక్ చెప్పాలి. ఏమోరా నాకైతే ఒకవేళ అది ఆ సింగిల్ స్క్రీన్ మొత్తం భయపడేది ఉందో సెకండ్ పార్ట్కి ఫోర్ షాడోయింగ్ అనిపిస్తుంది. ఫోర్ షాడోయింగ్ లాగా ఉన్నా నీకు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది ఏదైతే ఉందో ఫ్లాష్ బ్యాక్, వాళ్ళ అమ్మ ఏది చూడలేదు. కళ్ళ మాకు తెలుసు ఆడ ఈవెంట్ చేసి వచ్చాడు, చేసి వచ్చింది వేరు. అదంతా ట్రామటైజ్ అవ్వాలంటే చూడాలి బేసిక్గా నన్ను అడిగితే. కానీ జనరల్ ఆడియన్స్ తెలియదు కదా. ఎవరికి ట్రామటైజ్ అవ్వడమా? కాదురా, ఇప్పుడు ఆ సీన్ అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపిస్తుంది నాకు. అవుట్ ఆఫ్ ప్లేస్ అంటే మేము సెకండ్ హాఫ్లో దానికి ఏమైనా పే ఆఫ్ ఇవ్వచ్చేమో పార్ట్ 2లో ఇచ్చుంటే. ఎందుకంటే వాడు మిగిలిన వాళ్ళందరినీ సెట్ చేసి ఆ థ్రోన్ని పృథ్వీరాజ్కి ఇవ్వాలి. ఆడు ఇప్పుడు చేసిన వైలెన్స్ కి ఆ ఎలివేషన్ సెట్ అవ్వట్లే, ఇంకా వైలెన్స్ చేస్తే ఆ ఎలివేషన్ సెట్. నేను అదే అంటున్నా, ఆ ఇచ్చే ప్రాసెస్ లో ఆ వైలెన్స్ అంతా వాళ్ళ అమ్మ చూసి ట్రామటైజ్ అయిందేమో నా డౌట్. ఏముండొచ్చు అంటే, కానీ ఈ వైలెన్స్ సరిపోలేదురా. మేబీ ఇట్ కెన్ బి ట్రూ. ఆడు నేను చెప్పేది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వాళ్ళు ఏ రేటింగ్ కాదు నేను అదే అంటున్నా. ఇప్పుడు ఒకవేళ రేపు సెకండ్ పార్ట్ వచ్చి ఆ పర్టికులర్ సీన్ జస్టిఫై చేస్తే అప్పుడు నీకు మైండ్ పోద్ది. అప్పుడు వాళ్ళు ఏ రేటింగ్ ఇచ్చే వైలెన్స్ లేదనిపించింది నాకు. కానీ కొత్త నామ్స్ వచ్చాయంట, దాని నామ్స్ వల్ల వచ్చి ఉంటుంది. అంతేగాని సంజయ్ కూడా చెప్పాడు టాలీవుడ్ పాత సినిమాలు ఇంకా ఎక్కువ వైలెన్స్ ఉంటాయి. బోన్ బ్రేకింగ్ అన్ని చూపిర్రా. బోన్ బ్రేకింగ్ ఏమి ఉండదు కానీ ఫ్లెష్ చూపిస్తారు. బోన్ బ్రేకింగ్ ఉంది ఒకటి. రాత్రిపూట షవర్ యాంగిల్ అందరిని వేసేయమంటారు కదా, అప్పుడు బెడ్ పైన ఇద్దరు కప్పులు పడుకొని ఉంటే బోన్ బ్రేక్ అయితే బెడ్ సైడ్ పడి ఉంటది. ఓకే ఓకే అవునా? 2 సార్లు చూపిస్తారు ఆ సీన్. బోన్ బ్రేక్ అయిపోయి ఉంటది, బోన్ వైట్ కలర్ లో కనిపిస్తుంది. మళ్ళీ చూస్తా అయితే సినిమా అది చూడు ఒకసారి వెళ్ళి. నెక్స్ట్ ఇంకోటి అదే ఏం ఫైట్, అది కాటేరమ్మ ఫైట్ లో అది తలగొచ్చడం, అది కొంచెం అది బాగుంటది అని నన్ను అడిగితే మనం అరే ఏమోరా, నన్ను అడిగితే మనం చూసిన గోరు లైక్ బాయ్స్ లో చూసిన గోరు అన్ని చిన్న యాక్చువల్లీ ఇంకా యానిమల్ లో ఇంకా ఎక్కువ గోరు ఉంటది. యానిమల్ కూడా ఏనే కదా, ఆడు ఏ కోసమే తీసాడు. ఎందుకంటే బాబీ డియల్ ని కోసే సీన్ గానీ లాస్ట్ లో అది కొంచెం అనిపిస్తుంది సౌండ్, అది గోరు నన్ను అడిగితే. ఇది మనకు అనిపించదు కానీ కొత్త నామ్స్ కదా, మన ప్రశాంత్ నీల్ కూడా ఏం చేయలేడు. ఇప్పుడు మార్బియస్ ఇవి కూడా PG-13 రేటింగ్ కావాలని చెప్పి వాడు వ్యాంపైర్ అయినా కానీ బ్లడ్ చూపారు. సో అది కానీ దాని వల్ల ఒరిజినాలిటీ పోతుంది. అలా పోకూడదని చెప్పి ప్రశాంత్ నీల్ అన్నా. వీళ్ళు వైలెంట్ ఏంటంటే నేను ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు బాహుబలి కూడా హెడ్ కట్ చేస్తాడు రా, కానీ బ్లడ్ రాదు కాబట్టి రేటింగ్ అవ్వలేదు. ఇప్పుడు నువ్వు చిన్న కట్ట ఒకటి వచ్చి ఇంత బ్లడ్ వేసుకోవడానికి ఏ రేటింగ్ వస్తుంది? లైక్ జస్ట్ లైక్ టారెంటినో మూవీస్ లో లాగా క్యూట్ గా కిల్ బిల్ అయితే ఇలా ఒక్కగానే స్ప్రే వస్తుంది. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ చూసావా? అది ఫుల్ ఎలా ఉంటది ఫైనల్ సీన్, అది ఏ రేటింగ్ మూవీయా? దానికి టారెంటినో అలాగే తీస్తాడు. ఇది డిజాంగో అన్చైన్డ్, జాంగో డీసైలెంట్ మర్చిపోతాను నేను ఎప్పుడు. జాంగో ఇంకో ఉంటుందిరా అక్కడ ఉంటాడు. కిల్ బిల్ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 లో కూడా చాలా గోర్ ఉంటుంది. మీరు వాడండి, నేను ఆలోచిస్తాను. కాదు కాదు, చాలా వైలెన్స్ ఉంటుంది. టారెంటినోదేనా అంటే మిస్కినా? ది లెజెండ్ అనుకుంటా మూవీ పేరు. ద లెజెండ్ అంటే బాలేబాబు. ద లెజెండ్ వీడు విల్ స్మిత్. ఐ యామ్ లెజెండ్ విల్ స్మిత్. అది కాదు ద లెజెండ్ టామ్ హార్డీ. నా లెజెండ్ ఒకటే తెలుసు నాకు, బాలేబాబు.
కాదు ఇంకోటి ఉంది నెక్స్ట్ వీడియోకి చెప్తాలే, గుర్తురాట్లేదు ఏంటి మనకు గుర్తురాట్లేదురా ఇప్పుడు. ఒక చాలా బాగుంటుంది వైలెన్స్, చాలా బాగుంటుంది వైలెన్స్. చాలా బాగుంది వైలెన్స్ ఏంట్రా? వాకింగ్ డెడ్ కాదురా మూవీ, వాకింగ్ డెడ్ ద మూవీ, లాస్ట్ డెకేడ్ మూవీ ఒకటి. గోర్ కోసం కోసం చాలా ఎక్కువ ఉంటుందని. ఈవిల్ డెడ్ అదే నేను వదిలేండి ఇంకా గెస్ట్ చేయగలరు. ఈవిల్ డెడ్ హారర్ మూవీ కాదుగా. హారర్ కాదు. నేను టాపిక్ ఎందుకు రేస్ చేసినట్టు గోర్ గురించి, అది కట్ చేసి ఉంటుందా దాని ముందు ఫస్ట్ చేయి కట్ చేస్తాడు కదా, చేయి కట్ చేసేటప్పుడు నార్మల్ గా PG-13 యూఏ మూవీస్ అంటే యూఏ మూవీస్ మూవీస్ అంటే మీకు కట్ చేసిన తర్వాత అక్కడ రెడ్ గా చూపిస్తారేమో కానీ ప్రశాంత్ నీల్ అయితే బోన్ కూడా చూపిస్తాడు. బట్ దట్ అరే అది రియల్ కదా, రియలిస్టిక్ గా అలాగే కనిపిస్తుంది. అరే వాడవన్నీ తీసి అరే మోస్ట్ వైలెంట్ మెన్ కాల్ హిమ్ మోస్ట్ వైలెంట్ మెన్ కాల్ హిమ్ ద మోస్ట్ వైలెంట్ అనేదో ఉంటుంది కదా, వాళ్ళు అది పెట్టి ఈ మాత్రం వైలెన్స్ లేకపోతే ఎందుకు కాలకే చేసే అరాచకాలు చూస్తే నీకు ఏడుపు వస్తుంది. అయినా దానికి యూబైఏ వచ్చింది, వాళ్ళు బ్లడ్ చూపారు. అరే అయినా నన్ను అడిగితే భయ్య అప్పుడు నామ్స్ వేరు, ఇప్పుడు నామ్స్ వేరు. నాకు తెలిసి బాహుబలి ఇప్పుడు వచ్చినా ఏ వచ్చేదా మేబీ కొంచెం డీసెన్సిటైజ్ అయిపోతున్నారు పీపుల్ అని చెప్పి 1కి 2కి వేస్తారు. అరే నన్ను అడిగితే ఓటీటీలో కూడా అరే ఆ టూల్ అరే అడిసేసి చాలా అది తెలిసిపోద్దిరా పర్లేదు, కానీ దానికి బ్లడ్ వేసడానికి ఏ అయిపోతుంది అంతే. అది ఫుల్ డ్రై అయిపోయిన ఫేస్ లా చూపిస్తారు అంతే కదా. మన బాడీ ఆడి స్టోరీ చెప్పిన టైంలో డ్రై అయిపోద్ది మొత్తం, కూల్గా అయిపోద్ది కదా బాడీ, గట్టిగా అయిపోద్ది. అవును క్లాట్ అయిపోద్ది మొత్తం, లోపల బ్లడ్ అంతా క్లాట్ అయిపోయి గట్టిగా ఫేక్ అయిపోద్ది. మరి రాజమౌళి బిగ్ బ్రెయిన్ రా, అది బొమ్మ కాదు రియలిస్టిక్ గా చూపించాలని అది చూపించాడు. అవును ఏంట్రా నమ్మేసావు? అవును నిజంగా కరెక్ట్ రా, లాజికల్ రా అది. బొమ్మలాగా వచ్చింది అంత రియలిస్టిక్ గా చేయాలన్నా, అంతకుమించి ఏం చేస్తారు? ప్రాపే కదా, ప్రాప్సే కదా. వాళ్ళు రియలిస్టిక్ చేయాలంటే దాన్ని CGI చేయాలి. అడిసేషన్ అక్కడ కూర్చోబెట్టి అక్కడ దానికి ఒక దానికి వెళ్ళి తగులుతుంది కదా, అక్కడ అన్ని పెట్టి బెల్లుకి తగులుతుంది కదా, బెల్లుకి తగులుతుంది, గోడకి తగులుతుంది. కాదని ఏదిరా ఏది లైక్ బాహుబలి తగులుతుంది అది. వాళ్ళు ఇలా రింగ్ చేస్తారు కదా ఒకటి లౌడ్ది, దాని మీద తగులుతుంది. అవును అప్పుడే వస్తారు బయటకు అందరూ, బయటే ఉంటారు వాళ్ళు చూస్తూ ఉంటారు. ఓకే అబ్బా బాహుబలి మర్చిపోయి ఉంటారు, గుర్తులేదు నాకు. దేనికోసం చెప్తున్నాను రా, ఏ రేటెడ్ సర్టిఫికేషన్ ఈ సెన్సార్ గురించి చెప్తున్నాను. ఈ మాత్రం వైలెన్స్ కి ఏ ఇచ్చినా పర్లేదు, ఇంకా వైలెన్స్ తగ్గిస్తే బాగోదు. చెప్పేది వైలెన్స్ తగ్గిస్తే అసలు బాగోదు. ఏమోరా చెప్పాను అంటే దాని గురించి చెప్తున్నాను. ప్రశాంత్ ఏమన్నాడు, ఇది నాకు తెలియలేదు, నేను యూఏ తీద్దామని అనుకున్నాను. యూఏ తెద్దాం అనుకోలేదు, యూఏ తెద్దాం అనుకోలేదు, ఎందుకంటే కొన్ని సీన్స్ కట్ చేస్తే తీసేస్తా అన్నాడు. అంటే వాళ్ళు ఏమన్నారు, కొంచెం సీన్స్ కట్ చేస్తే యూబైఏ వస్తుంది అంటే అక్కడ సీన్స్ కట్ చేస్తే స్టోరీ పోద్ది అని చెప్పి నేను తీయలేదు అంటే. కరెక్ట్, సీన్స్ కట్ చేస్తే స్టోరీ ఏం పోతుంది, కంటిన్యూటీ పోతుంది. అవును కంటిన్యూటీ పోతుంది. ఏమేమి సీన్ ఉన్నాయి, ఆ టూర్పిక్ లో పొడిచే సీన్ ఒకటి ఉంది, అది కొంచెం లెస్ గోరీగా చేస్తే ఆ సీన్ పెట్టి ఎలా చేస్తారా, లెస్ గోరీగా చేస్తే ఎఫెక్ట్ పోద్దిరా. అరే నీకు ఎఫెక్ట్ పోతుందిలే. అరే కంటిన్యూటీ బాగోదు. వాళ్ళు మూవీకి ఇచ్చిన మార్కెటింగ్ కి, వాళ్ళు చేసిన ప్రమోషన్స్ కి బ్లడ్ లేకుండా క్లీన్ గా కనిపిస్తే ఏముంటదిరా. చెప్పేది ఇప్పుడు ఆ సీన్ కాటేరమ్మ ఫైట్ సీన్ టూత్ పిక్ లా పెట్టేది, నువ్వు అడవి చేస్తా కంపేర్ చేయి, ఏది ఎక్కువ గోరీగా ఉంది? ఇదా పిల్లలు చూసి దీని నుంచి ట్రామటైజ్ అయిపోతారు అడిజేషన్ చూసి, మర్చిపోయి ఉంటారు ఈ పాటలో. కానీ నేను చెప్పి మనం కూడా పిల్లలమే కదా, మనం ఏం అవ్వలేదు. అరే అవునరా, అప్పటికి కూడా నేను మీ పాలిటెక్నిక్ మనం అప్పటికే అంతకు మించిన గోరు చూసాం రా మనం. అరే అది 10th లో వచ్చింది, నేను పార్ట్ 1 అయితే నేను 10th లో ఉన్నప్పుడు వచ్చింది. పార్ట్ 1 2 నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంతే, 2 years గ్యాప్ వచ్చింది మూవీ. అదే థింగ్స్ ఐ డింట్ లైక్ అబౌట్ సలార్ చెప్తున్నా కదా. ఇంకోటి ఏంటంటే ఎడిటింగ్ బాగుంది కదరా. ఏ సీన్ ఎడిటింగ్ నచ్చలేదు చెప్పు. అంతా అంటే నువ్వు వీడియోస్ బాగా ఎడిట్ చేయి ఫస్ట్. ఎక్కడికి పడితే అక్కడ బ్లాక్ కట్ ఇస్తున్నాడు చూడు. ఇప్పుడు KGF లో అది బాగుంది, ఆ ఒక్క మస్టాంగ్ చేసి కదా, మస్టాంగ్ చేసి చాలా బాగుంది బ్లాక్ కట్ అనేది. కట్ ఈ సినిమా మొత్తం ఉంది. ఎక్కడ ఉంది? ఏ షాట్ ఉంది? ఒక్క షాట్ చెప్పు. ఈ సినిమా మొత్తం ఉంది కదా, చాలా సార్లు వస్తుంది, చాలా సార్లు పడుతుంది. ఏ సీన్ కైనా బ్లాక్ ఉంది. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ప్రభాస్ ఇట్లా చేయి పెట్టి ఫైట్ సీక్వెన్సెస్ లో ఉన్నాయి ఇలాంటి బైక్ మోటార్ సౌండ్ బాగానే ఉంది. కానీ మళ్ళా
మగాళ్ళు ఎవరు లేరా అంటే మీ కొడుకు మగాడేగా వాడిని లాపమని చెప్పారు. అప్పుడు బ్లాక్ కట్ వస్తుందా? చూపించా కదా నీకు ఇందాకే. మొత్తం అంతా నాకు చాలా అవుట్ ఆఫ్, అంటే నేను అట్లా వచ్చిందనుకో ఆ బ్లాక్ లో నేను నా ఎడిటింగ్ గురించి ఆలోచించుకుంటా, ఎందుకు ఇన్నిసార్లు చేస్తున్నాడు ఎడిటింగ్ అని చెప్పి అవుట్ ఆఫ్ సినిమా వెళ్ళిపోయా అన్ని బ్లాక్ వచ్చేసరికి. అంటే డీసెన్సిటైజ్ అయిపోయారు అట్లా, అంటే దాని వాల్యూ పోయింది, ఆ బ్లాక్ కట్టింగ్ అనే వాల్యూ పోయింది. కేజీఎఫ్ అంతా నార్మల్గా ఉంటుంది, అక్క సీన్ లో బ్లాక్ వేసాడు కాబట్టి ఆ సీన్ అందరికి నచ్చింది. ఇప్పుడు ఈ సినిమా అంతా దాని వాల్యూ పోతుంది కదా. బట్ నాకైతే లైక్ చూసే దాన్ని ఏమి ఇంపాక్ట్ చేయలేదు. ఇట్స్ ఓకే. అది హై యాక్షన్ ఉన్నప్పుడు వాడితే బాగుంటది, అంటే కానీ ప్రతి బిల్డప్ లో బాగోదు. అది ప్రతి హై యాక్షన్ లో కూడా బాగోదు కదా, ఏదో ఒక్క ఇంటర్వెల్ బ్యాంగ్ అన్నప్పుడు పడి బాగుంటది. ఇంటర్వెల్ లో బాగోదు. అరే కోల్ మైన్ ఫైట్ లో బాగుంది. అదే కదా ఫస్ట్ ఫైట్ అదే అక్కడ బాగానే ఉంటది. ఆ లాస్ట్ లో కూడా శౌర్యంగా ట్విస్ట్ చేసినప్పుడు అక్కడ బ్లాక్ కట్ లేకూడదు, అక్కడ వేయకూడదు వేసాడు. అట్లా నేను చెప్పేది ఏమోరా వాడు ఏం ఆలోచించేస్తాడు. నాకైతే ఎప్పుడు ఇంపాక్ట్ అయితే అది హిట్ అయింది అని చెప్పి డిస్టర్బ్, నాకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయినా వచ్చింది కదా రాలేదు. ఎడిటర్ కి ఆడి చేసాడు ఎడిటింగ్, ఆడి చేయలేదు ఎడిటింగ్. ఆ సీన్ అయితే ఆడి చేసాడు కదా. కేజీఎఫ్ ఆ టైప్ ఆఫ్ ఎడిటింగ్ కి పేరు వచ్చింది కాబట్టి సినిమా మొత్తం ఆడడం ఇట్స్ ఓకే. నాకు కూడా చేయాలనిపిస్తుంది. అరే నీకు అరే సేమ్ ఒక్కడే కదరా డైరెక్టర్, వాడు ఏం చేయలేం మనం. ఇంకేం నచ్చలేదు నీకు చెప్పు. ఇంకేంటంటే అదే ఓవర్ యాక్షన్ సీన్లు ఒకటి, నెక్స్ట్ ఇది ఎడిటింగ్ కొంచెం ఇంకేముంది అంతే. నాకు ఒక బీజిఎం ఒకటే కంప్లైంట్. మరి నేను సింగిల్ స్క్రీన్ లో చూసా, నాకేం వినిపించలేదో మరి ఈరోజు మళ్ళీ చూసి చెప్తా. అరే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. అరే సూర్యుడు సాంగ్ లేనా అది? సూర్యుడు కాదు, ఏదో సూర్యుడే బీజిఎం బాగుంటది. పృథ్వీరాజు పడుకొని ఉంటాడు, సూర్యుడు సాంగ్ కదా. పృథ్వీరాజు పడుకొని ఉంటాడు. ఏంటి వీడికి కనిపించింది, మిగతా వాళ్ళకి కనిపించింది చెప్తున్నావా? సూర్యుడు పడుకొని ఉంటాడు. సూర్యుడు పడుకోడు, పృథ్వీరాజు పడుకొని ఉంటాడు. వరదరాజు మన్నారు పడుకొని ఉంటాడు. దేవాలయ సూర్యుడు పడుకునే ఛత్రపతిలో కింద పడుకుంటూ ఉంటాడు ఇంటర్వెల్ లో. ఎక్కడ అటు పడుకుని ఉంటాడు మంచి కింద. చెప్పేది పృథ్వీరాజ్ పడుకుంటే సడన్ గా భయపడలేస్తే నేను ఉన్నా కదా పడుకో డార్లింగ్ అంటాడు కదా. డార్లింగ్ అండో అరే అన్నాడు రా, ఈ సర్కాజం అంతే. అది నాకు అర్థమైందిరా. ఆ సీన్ సినిమాలో లేదు కదా? లేదు, ట్రైలర్ లో ఉంది. ఈడు కొట్టేసుకున్నాడు, ట్రైలర్ లో కూడా సాంగ్ లో ఉంది. ఉందిరా సినిమాలో అన్నాడు. ఎంత కాన్ఫిడెంట్. కాలేజ్ అంతా డిస్కషన్ జరిగింది ఈ రోజు. ప్రతి వాడు లేదంటే ఉన్నది 5 మంది, ఉన్న 5 మందిలో కాలేజ్ అంతా 5 మంది. వేరే క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు కదరా. హర్షాన్ని కూడా అడిగావు కదరా. అది వాడికి చెప్పలేకపోయాడు, గుర్తులేదు. క్లైమాక్స్ లో స్టక్ అయిపోయాడు. కాల్ చేసి సీన్ ఉందా అంటే వాడు రిప్లై ఇవ్వట్లేదు. కాల్ కట్ రిప్లై అరే గుర్తులేదురా అంటున్నాడు వాడు. ఫోన్ పెట్టాడు. అది అది ఒకటి. ఇంకోటి ప్రభాస్ సిగరెట్ కొడతాడు కూర్చొని పృథ్వీరాజ్ పక్కన, అదే కొట్టేస్తాడు ఇట్లా. ఆ సీన్ కూడా లేదు. అది లేదు. కాన్ఫిడెంట్ గా నాకు ఎక్స్టెండెడ్ కట్టేశారు, మీ అందరికి నూపు కట్టేశారు, నాకు డైరెక్టర్స్ కట్టేశారు, నాకు అనిపించేవన్నీ డైరెక్టర్స్ కట్ ఉన్న 2 సీన్లకి పెట్టేదా అంటే ఇట్లేదు. మళ్ళా పెట్టేస్తే నువ్వు బిర్యానీ దెబ్బేస్తావు. బిర్యానీ ఇవ్వు నాకు బిగినర్స్ మిస్టేక్స్ బెట్. నేను విన్నైతే బిర్యానీ ఇస్తాను, నువ్వైతే నాకు బిర్యానీ ఇవ్వండి. వాడు ఒప్పుకోవట్లేదు. ఎవరైనా నాకు ఇవ్వాలి బిర్యానీ. చాలా మంది ఉన్నారు లైన్ లో అలా అయితే. అలాగా అది లేదురా అంటే అనట్లేదు. ఇప్పుడు వెళ్తావా చూడు. ఈసారి ఏడేమో ఈ థియేటర్ లో ఏడేమో ప్రసాద్ లో. ఈసారి వేయలేదురా, ఫస్ట్ టైం వేసాడు. మాకు అలాగే జరిగింది. ఫస్ట్ డే మేము వెళ్ళాం. డాడీ కొంచెం చిరంజీవి ఫ్యామిలీ ఫ్యాన్ కాబట్టి తీసుకెళ్ళిపోయాడు ఫస్ట్ డే. దాని తర్వాత టాక్ వచ్చింది కొత్త సీన్లు యాడ్ చేస్తున్నారని చెప్పి. మళ్ళీ వెళ్ళారా? దాని తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ వెళ్ళాం. కొత్త సీన్లు వచ్చాయా? శ్రీకాంత్ కాదు, శ్రీహరిది ఎక్స్ట్రా సీన్లు ఏమో ఉన్నాయంట. అవి వేసాడు. అట్లా అనుకుంటా, కానీ అంత లేదు. ట్రైలర్ ముందు సూర్యుడు సాంగ్ వేసి ఉంటారు. అరే ఎందుకేస్తారా? వాడు లేచినల్లా బాబు డెన్వర్ యాడ్లు తప్పే లేదంట. కాదు మరి ఎందుకంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? ఏమో నాకు చూసా అనిపించింది చెప్పాను. సెకండ్ సాంగ్ బాగుందా? పిల్లలు స్కూల్లో పాడతారు కదా, అది ఫస్ట్ సాంగ్ కదా. సినిమాలో కాదు, రిలీజ్ అయిన ఆర్డర్ లో చెప్తున్నా. మనసు మార్చుకుందాం మాట. మా థియేటర్ లో మనసు మార్చుకుందాం సార్.
అరే మాట్లాడుతున్నారు? కానీ నేను చెప్తా, మనసు మార్చుకుందాం ఇదే మీమ్ సాంగ్ రా, తెలుసు కదా పిల్లడు పాడతాడు. చిన్నపిల్లలు పాడతాడు కదా. అది ఏం చేశారంటే లైక్ మదర్ ఉంటది కదా, ఆవిడ నేను నీకు నేర్పించా కదా సాంగ్ పాడు అంటది కదా, ఈడది పాడతాడు. ఈడది పాడతాడు మనసు మార్చుకుందా. ఓకే అయిపోయింది ఇంకా సలార్ గురించి అంతే. నాకైతే ఏమనిపించలేదు రా బ్యాడ్ థింగ్స్. మా ఇద్దరు కనిపిస్తుంది. మ్యూజిక్ అన్నా అరే అది రా ఇప్పుడు నేను మళ్ళీ అది ఆడికి కనిపించలేదు. అరే నేను మూవీలో ప్రాబ్లం ఏముంది? అరే బయట కూడా చాలా కంప్లైంట్స్, బీజిఎం చాలా తక్కువ, లైక్ ఇంపాక్ట్ లేదు అంటున్నారు. నాకు వినిపించడం లేదంటున్నారు. సరే సింగిల్ స్క్రీన్కి వెళ్ళాడు, మళ్ళీ వెళ్ళాలి ఒకసారి. హైప్ సీన్స్ లో అయితే ఇంపాక్ట్ ఉంది, టీజర్ లో బాగా ఇంపాక్ట్ వచ్చింది. ఇప్పుడు 8 o'clock షో ఉంది ప్రసాద్ పిజిఎక్స్ లో, ఏ రోలోకి వచ్చి చూస్తాడు ఇట్లా విలియం డఫై చేస్తాడు పైకి. ఇది ఒకటే కాదు, ఇలా కూడా చూడాలి. అక్కడ సీజ్ ఫైర్ ఫర్ సీజ్ ఫైర్ అగైన్స్ సీజ్ ఫైర్ అంటే ఇటు ఓట్లు ఒకటే కనిపిస్తుంది. అది కూడా కనిపించదు సార్, అది కూడా కనిపించదు మధ్యలో రాడ్ పార్టిషన్ కనిపిస్తుంది. ఓట్ లీక్ ఊరు పేర్లు స్టార్టింగ్ టైటిల్స్ చూసావా నువ్వు? స్టార్టింగ్ క్యాస్ట్ పేర్లు వస్తాయి కదా, ఒకటి ఆ మూలలో ఒకటి ఈ మూలలో చూసుకుంటూ నువ్వు మొత్తం ఏది కనిపించదు, నువ్వు మధ్యలో ఉన్న చూస్తా ఉంటాను. అరే ఇంకోటి ఏదో చెప్పారు వీడు సినిమా స్టార్ట్ అయ్యే ముందు స్టార్ట్ అయిన తర్వాత కూడా, అప్పుడే స్టార్ట్ అయినప్పుడు కూడా అరే కేజీఎఫ్ కి పక్కా కనెక్షన్ ఉందిరా అని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. అది కాక స్పెషల్ అపియరెన్స్ సెషన్ వచ్చింది. స్పెషల్ థ్యాంక్స్ అపియరెన్స్ అంటున్నాను. వాడికి ఎస్ కనిపించాడు రా, అయితే నన్ను వేసుకోకండి. కనిపించాడు నీకు వేరే కట్టేశాడు, నీకు వేరే డైరెక్టర్ కట్టేశాడు. స్పెషల్ థ్యాంక్స్ అంటే కనెక్షన్ ఉందనిలే, యష్ కనెక్షన్ ఉందా చూడరా నువ్వు కనెక్షన్ నీ బొందన్న ప్రశాంత్ స్పష్టంగా చెప్పాడు ఉండదు, కానీ క్యామియో ఉంటుందేమోరా యష్ది. స్పెషల్ కట్ అని వేసారు కదా, అమ్మాయి కూడా చెప్పింది అన్న. అమ్మాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టా ఉంది. కాదు యష్ ఎందుకుంటాడు మరి, ఇంకో క్యారెక్టర్ రా, ఈ వరల్డ్ లో క్యారెక్టర్ కింద అనుకున్నాను రా. ఇలా గరుడాక్ లాగా. ఆశిష్ ఎంత బాగా ఆశిష్ కాదు, ఆశిష్ కామెంటేటర్ పేరు ఆశిష్. ఇప్పుడు అందరి గురించి ఒక మతి మరిపోయింది అనుకో, నేను అన్నాను రా క్యామియో అని. సరే థాట్స్ చెప్పండి, ఫైనల్ థాట్స్ చెప్పండి. నువ్వు చెప్పు ఫస్ట్. క్లోజింగ్ థాట్స్ అట్ నుంచి స్టార్ట్. ఏంట్రా అటే స్టార్ట్? అరే వాడు చెప్పాడు కదా, ఆలోచించుకోవడం టైం కావాలిరా. నేను చెప్పింది కాపీ కూడా చేద్దామనా? లేదు అసలు చెప్పడం సేమ్. బ్రో నేను చెప్తా బ్రో అయితే. సొల్లుగా నాకైతే బాగా నచ్చింది సినిమా. కేజీఎఫ్ కన్నా నచ్చింది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. చాలా ఓల్డ్ బిల్డింగ్ కానీ లైక్ రోల్స్ క్యారెక్టర్స్ కానీ ఓల్డ్ బిల్డింగ్ చాలా బాగుంది. క్యారెక్టర్స్ దగ్గర నాకు ఏమైందంటే చాలా బ్రీతింగ్ స్పేస్ లేదు, చాలా రష్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే నువ్వు చూడలేవు, ఎందుకంటే వెంటనే వచ్చేస్తారు రా, వెంటనే వచ్చి కూర్చుని పోతారు. ఎవరు దేనికి ఇప్పుడు 2 క్లాన్స్ నీకు పక్కా 2 టైప్స్ రిజిస్టర్ అవుతాయి. తెలీదు, ఇది రిజిస్టర్ అవ్వలేదు నాకు. బ్రహ్మాజీ క్లాన్ ఒకటి ఉంటది, ఈగల్స్ వాళ్ళందరూ. సో ఆ మన్నార్స్ బుల్స్. ఇది వుల్ఫ్ రా, వుల్ఫ్ కాదు లయన్. శౌర్యంగా లయనా, వుల్ఫ్ లో అనిపించింది రా. చెవులు పైకి, ఫేస్ ఫ్రంట్ గా వస్తుంది ఇలాగా. లేదు నాకు వుల్ఫ్ లో అనిపించింది. లేదు లయన్స్ వాళ్ళు. అందుకే నీకు వెనకాల బ్యాగ్స్ అందరికి, శౌర్యంగాస్ అందరికి లైక్ ఇట్లా క్లా లాగా ఉంటది. అదొక మార్క్ వాళ్ళందరికి. బ్రో మార్క్ ఉంటది కదా, అలాగే ఉంటది చూసా చోలాస్ కి సేమ్ అంత. వీళ్ళకి నెక్ లో ఇలా ఉంటది కదా, నెక్ లో అలా బ్యాక్ మీద మార్క్. వాళ్ళకి ఏముండదు. ఇది కింగ్ కి కొడుకే ఉంటది, ఇది అందరికి ఉంటది, నోసుకుంటది. లేదు రాయల్ ఫ్యామిలీకి ఉంటది. రాయల్ ఫ్యామిలీకి ఉంటదా? రుద్రకు కూడా ఉంటది, రాయల్ ఫ్యామిలీ కదా. అమ్మాయికి ఉంటది, మళ్ళీ శ్రేయారెడ్డికి ఉండదు. ఉంటే బాగోదు, కానీ నెక్ లో ఉంటది కదా ఒకటి నెక్ లో మెటల్ ది. అలాగా వీళ్ళ క్లాన్ కి వెనకాల వీప్ మీద మార్క్ ఉంటది. కానీ జాకెట్ తీసుకుంటదా మీ బ్రాస్లెట్లు? మేబీ అమ్మాయి కదా. ఇంకా ఈగల్ క్లాన్ ఉంది కదా, ఈగల్ క్లాన్కి ఏమి ఉండదు, మనుషులు ఉంటారు నార్మల్గా. ఏం చేస్తారో కూడా తెలియదు వాళ్ళు. ఇప్పుడు దొరల్లో 8 సీట్స్ కదా, 8 లో 4 ఎవరు? కాదు 4 మన్నార్స్. నేను చెప్తా 5 మన్నార్స్. 5 ఈగల్ గైస్ ఉన్నారు కదా, ముగ్గురు మన్నార్స్. దాంట్లో మామ ఉంటాడు ఒకడు, పాత సినిమాల్లో ఉంటాడు కదరా వాడు, మామ ఒకడు ఉంటాడు కదా, లాస్ట్ లో రుద్ర వెళ్ళి కలిపేసుకుంటాడు చెయ్య, వాడు రుద్ర ఇద్దరు. ఇంకొకళ్ళు ఏమో బాబీ సింహ. బాబీ సింహ మన్నార్ అని అనుకుంటాం అందరం. సీక్రెట్ కాదు. ఓకే ఓకే,
మా స్పాయిలర్స్ లోనే ఉన్నాం ఇంకా. స్పాయిలర్స్ లోనే ఉన్నాం ఇంకా. క్లోజ్ చేసేయడం బెటర్ ఇంకా, లేదంటే సినిమా మొత్తం చెప్పేస్తాం ముగ్గురికి కూర్చొని. నాకైతే అదే అనిపించింది. ఫేవరెట్ సీన్ ఏంటి? కాటరమ్మ ఫైట్ చెప్తున్నాను కదా, లైక్ ఫ్యాన్ అయిపోయి అట్లా నేను. నా ఫేవరెట్ అయితే క్లైమాక్స్ లో ఆడు స్వోర్డ్ తో చేస్తాడు కదా, అదే రివీలింగ్ ఆఫ్ శౌర్యంగా ఏమంటారు దాన్ని, ఏమంటారు, రిచువల్, స్వోర్డ్ రిచువల్ చేస్తారు కదా, వాళ్ళు చేస్తారు ఇక్కడ ఇది చేస్తాడు, సైమల్టేనియస్ గా అవుతుంది. అది నా నా ఫేవరెట్ సీన్ కాటరమ్ ఫైట్ లోనే. కానీ స్పెసిఫిక్ గా చెప్పాలంటే షాడో చూపిస్తారు. షాడో ఇలా అంటాడు, ఈడు కళ్ళు మూసేసుకుంటాడు ఇంకా. షాడోతో హైలైట్ అసలు ఏమి నాకు చేయలేదు. అప్పుడు అనిపించలేదు, షాడోతో రిలేషన్ అవ్వడం అసలు. ఈడు కళ్ళు మూసుకుంటాడు కదా, అసలు కళ్ళు తెరవడు భద్ర. ఆపమని చెప్పినా కానీ తెరవడు. ఆపు వాడిని చచ్చిపోతే సీజ్ ఫైర్. ఆడు చెప్పకపోవడం వేరు, కానీ కళ్ళే తెర చూసాడు మొత్తం సీన్ చూడు. అది బాగుంటది. ప్రభాస్ అన్నాను అక్కడ నిలబడు, నేను నీకు ఎలివేషన్ ఇస్తా చూడు షాడోతో అని. ఇవన్నీ వరద అసలు ప్రభాస్ ని చూడు, మొత్తం షాడోలోనే చూస్తూ ఉంటాడు సీన్ అంతా. ఫస్ట్ అనిపిస్తుంది ప్రభాస్ పెట్టుకోడు అంటే పెట్టేసుకుంటాడు. నేను అన్నీ చెప్తున్నా, కాటరమ్మ ఫైట్ ఇస్తాం. బాగుంటుంది. ప్రశాంత్ నీల్ పృథ్వీరాజ్ సుకుమార్ అని చెప్పాడు కదా రాజమౌళి ఇంటర్వ్యూలో, ఒక సీన్ లో మొత్తం ఇన్నోసెంట్ నుంచి మారుతాడు అని. ఆ సీనే మరి. ఇన్నోసెంట్ అంటే వాడి గురించి ఎవరు నమ్మరు, అంటే ఆడియన్స్ కి రిజిస్టర్ అయిపోద్ది. కానీ ఫ్లాష్ బ్యాక్ లో ఏమవుతుంది అంటే ఎవరు పట్టించుకోరా, ఏంటి వీడు ఏం చేస్తాడు, ఎందుకు ఒక్కడిని వచ్చాడు. కోల్మైన్ ఫైట్ లో అలాగే ఉంటది. నేను ఏమంటున్నా అంటే వరదరాజ్యం అన్నారు దగ్గర ఉండే వాళ్ళందరూ పట్టించుకోర్రా, ఏంటి మెకానిక్ వీడు ఏం చేస్తాడు అనుకుంటారు. రీమిక్స్ అప్పుడు ఏంటిది అంటే రీమిక్స్ గజ్జి అంటావా? అది అక్కడే పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? అందరికి వినిపించాలని వినిపిస్తుందా? ఆడియన్స్ ఇక్కడ వినిపిస్తుంది పాడ్కాస్ట్ లో. కట్ చేయి. కట్ చేసేది అది ఇంకా కట్ చేయడు, లాస్ట్ టైం వేస్తాడు భయ్యా. ఈరోజు సినిమా మిస్ అయింది. ఇంకా అవ్వలేదు. కొట్టు 100 కొట్టు హైవే మీద. నువ్వు ఉండాలి అప్పుడు. అదృద్దేడి అని చెప్పి ఆడు 110 కొట్టాడు. నేపాలియన్ అయిపోతావు. నేను అసలు ఎగరను, బైక్ వెళ్ళిపోయినా. బ్యాక్ రెస్ట్ కూడా ఉండదు నా బైక్ లాగా. పర్లేదు. నేపాలి. సరే న్యూ సెగ్మెంట్ థీమ్ సాంగ్. ఏం చూసాం ఈ వీక్ లో, నెక్స్ట్ ఏం చూడబోతున్నాం? బాగుందండి. అయిపోయింది. బాగుందా థీమ్ సాంగ్? సూపర్. థీమ్ సాంగ్ పైన థాట్స్ చెప్పు. సూపర్. ఏమో బ్రో, ఇంకా వినలేదు నేను. థీమ్ సాంగ్ బాగుంటుంది, నువ్వు ఈ వీడియో అప్లోడ్ అయ్యి చూడు. నేను పెట్టిన పేరు సెగ్మెంట్ కి థీమ్ సాంగ్. మళ్ళీ బేసిక్గా సెగ్మెంట్ ఏంటంటే ఏం చూసాం ఏం చూడబోతున్నాం, అది సెగ్మెంట్. సో ఈ వీక్ నేను ఏం చేసాను చెప్తా ఫస్ట్, దాని తర్వాత మీరు మాట్లాడుకొని నేను విన్నాను. సరే ఫస్ట్ రెబల్ మూన్ చూసారా? రెబల్ మూన్ మన జాక్ స్నైడర్ అన్న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేశాడు. ప్యాషన్ ప్రాజెక్ట్ ఇది, నాకు బ్యాట్మ్యాన్ సూపర్మన్ నాకు అవసరం లేదు, నాకు ఇదే కావాలని చెప్పి రిలీజ్ చేశాడు. 22 చాలా రిలీజ్ నెట్ఫ్లిక్స్. ఫస్ట్ పార్ట్ లేకపోతే ఓన్లీ మూవీ? పార్ట్ మూవీలో పార్ట్ ఫ్రాంచైజ్ ఫస్ట్ 2 పార్ట్ అనుకుంటా. అక్కడ ఏంటి మార్కెటింగ్ ఎలా చేశాడు, స్టార్ వార్స్ బట్ ఏ రేటెడ్ అని రాశాడు. ఏ రేటెడ్ స్టార్ వార్స్. 3/4 చూసా భయ్యా. ఐఎమ్ నాట్ ఇన్వెస్టెడ్ భయ్యా. ఫస్ట్ ఎవడైనా హుక్ కావాలంటే ఫస్ట్ 15 minutes, మాక్సిమం హాఫ్ అన్ అవర్. నువ్వు 1.5 hours చూసుంటావు. 1.5 hours చూసా. అక్కడ ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. వెళ్తాడు, ఎవడన్నా రిక్రూట్ చేసుకుంటాడు వస్తాడు, మళ్ళీ వెళ్తాడు, వేరేమన్నా రిక్రూట్ చేసుకుంటాడు వస్తాడు. నేను చూసి 1.5 hour అదే జరిగింది. నేను ఇంకోటి ఏంటంటే స్టార్ వార్స్ చూద్దామని స్టార్ట్ చేసాను. 9 movies ఉంటాయి స్టార్ వార్స్. 1970s వచ్చింది 4th part. సో 1970 వచ్చింది ఫస్ట్ చూసా. బేసిక్గా అది దాని ముందు ప్రీక్వెల్ ట్రైలజీ ఒకటి ఉంటుంది. సో 1, 2, 3, 4th చూసా. 4th చూసా అనుకో. టోటల్ ఎన్ని వచ్చినాయి స్టార్ వార్స్? 9. అన్ని చూసావు నువ్వు ఇప్పుడు? ఫస్ట్ 4 చూసావు. 4th చూసా. ఎక్కడ కొడుతుందని చెప్పి మళ్ళీ ఫస్ట్ నేను స్టార్ట్ చేసా. ఫస్ట్ సినిమా చూసా. నేను 2 సినిమాలు చూసాను అంతే. యాస్టీస్ ఉందిరా రెబల్ మూన్. అది చెప్పాడు కదా, యాస్టీస్ స్టార్ వార్స్ ఉంటుందని చెప్పలేదు భయ్యా. కొంచెం రక్తం వేసి ఉంటాడు మధ్యలో, కొంచెం గోరు కొంచెం రక్తం ఇట్లా చెల్లాడు అంతే. సేమ్ సీన్ అయ్యా చూడు తెలుస్తుంది. స్టార్ వార్స్ చూస్తా. స్టార్ వార్స్ 1 లో ఎట్లా అంటే ప్రీక్వెల్ ఫస్ట్ పార్ట్ లో ఇట్లా రిక్రూట్ చేసుకుంటూ ఉంటాడు వాడు కూడా. సేమ్ అంటే మనీ ఉండదు, లైక్ నువ్వు ప్రిజనర్, నేను ఇద్దరం వస్తావు నీ దగ్గరికి. నేను ఒకటి ప్రిజనర్ గా ఉంచుకుంటాడు కదా, 1 నెల అడుగుతాం మాకు ఇటు కావాలి మా వాడు ఇటు అని చెప్తే
నువ్వు ఏదైనా మనీ ఇచ్చేసి వెళ్ళాలంటే మనీ లేదు ఏదైనా బెట్టి కట్టుకుందాం బెట్టి విన్ అయితే ఇచ్చేస్తాను బెట్టి ఓడిపోతే నేను కూడా ఇలా ప్రిజనర్ వచ్చేస్తా అని చెప్పి సేమ్ సీన్ స్టార్ వార్స్లో యాస్టీస్ కాపీ కొట్టాడు. ఓకే నేను ఫుల్ సినిమా చూడలేదు స్టార్ వార్స్ చూసిన దాంట్లోనే ఎంత కాపీ కొట్టాడంటే 9 సినిమాస్ చూస్తే ఇంకెంత కాపీ కొట్టాడు నేను ఉంచుకోలేను భయ్యా. అరే అది చాలా బాగా 9 సినిమాస్ సమ్మరీలో ఉంటుందేమో ఇది. అరే జాక్ స్నైడర్ అలా రొటెన్ టమాటోస్ చూసావా, రేటింగ్ చూసావా దాన్ని? చూడలే ఎంత చాలా తక్కువ 10 15. జాక్ స్నైడర్ ఇస్ ద కార్తిక్ సుబ్బరాజ్ ఆఫ్ హాలీవుడ్. కరెక్టా కాదా? వస్తా ఉంటాయి ఫ్లూక్ లో మంచివి, ఫ్లూక్ లో మంచి సినిమాటోగ్రఫీ బ్యూటిఫుల్ గా బాగుంటుంది. దట్ నో వన్ కెన్ బీట్ దట్. నాకైతే షాన్ ఆఫ్ ది డెడ్ చాలా ఇష్టం అసలు. విఎఫ్ఎక్స్ అన్న సిజిఐ మోస్ట్లీ రోబోట్ ఉంటుంది ఒకటి, రోబోట్ క్యారెక్టర్ ఒకటి చాలా రియలిస్టిక్ ఉంటుంది రా సూపర్ ఉంది. దాని క్యారెక్టర్ అయినా దాని క్యారెక్టర్ ఆర్కేం లేదు బొక్క కానీ క్యారెక్టర్ అయినా వాయిస్ యాంథనీ హాప్కిన్స్ తెలుసా? ఓడిన్ వాయిస్ అంత బాగుంటుంది. కానీ నాకు 1.5 hours చూసారా, నాకు ఇంకా 50 minutes ఉంది. 50 2.5 hours పైన ఉంది. ఇంకా ఓపిక రాలేదు నాకు, పక్కన పెట్టేసాను మళ్ళీ కంటిన్యూ చేయాలి. అది ఈ వీక్ చూసాను. ఇంకేం చూసావు? నెక్స్ట్ నేను ఇద్దరం కలిసి దక్ దక్ చూసాం, కలిసి కాదు కానీ సెపరేట్ గా దక్ దక్ కానీ సినిమా వచ్చింది. బాగుంది. నువ్వు చూసావా? చాలా బాగుంది. చాలా మా మమ్మీ గూస్ బంప్స్ వచ్చింది. బైక్ ఉంది కదా వెళ్ళిపోవాలి. అదే అది అడ్వెంచర్ స్లైస్ ఆఫ్ లైఫ్. ఓకే చూస్తా. అరే నేను నాకు ఎప్పటి నుంచో ఉందిరా అసలు. అయితే డిఫరెంట్ లైఫ్ స్టైల్స్, వాళ్ళు నలుగురు కలిసి ఒక్కటే కార్డింగ్ లో వెళ్తారు. హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇండియా కాదు వరల్డ్ రా, హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అది. అక్కడికి వెళ్ళి ఒక ఫోటో తీసుకోవాలి అని చెప్పి వాళ్ళ గోల్. అదే ఎవ్రీ బైక్ బండి మీదే ఒక్కొక్కరికి ఒక్క రాయల్ ఎన్ఫీల్డ్ సేమ్ బైక్ వాడరు. బేసిక్గా ఇట్స్ ఫస్ట్ మూవీ స్పాన్సర్డ్ బై రాయల్ ఎన్ఫీల్డ్. సినిమాలో కూడా రాయల్ ఎన్ఫీల్డ్ స్పాన్సర్ చేస్తారు. మొత్తం లైక్ వాళ్ళ వర్క్ షాప్స్ అన్ని ఉంటాయి. అది సినిమా చాలా బాగుంది, చూడొచ్చు, చాలా బాగుంది. హిమాలయన్, బుల్లెట్, థండర్ బర్డ్. బుల్లెట్ లేదు క్లాసిక్, మీటిఆర్ మెయిన్ స్కైది మీటిఆర్ బాగుంటది. హిమాలయన్ బాగుంటది, పడిపోద్ది కిందకి వెళ్ళి, పడిపోద్ది. హిమాలయన్ పడిపోద్ది, ఎత్తలేదు, తప్పిపోద్ది, ఫోన్ పోద్ది. వెళ్తారు కదా మధ్యలో ట్రక్ వస్తుంది, ట్రక్ రావడం అలా కాదు, ముగ్గురు ఫ్లైఓవర్ వెళ్ళిపోతారు, ఫ్లైఓవర్ కిందకి వెళ్ళిపోయి పడిపోద్ది. అదే ఎగ్జిట్ అయిపోయి వెళ్ళిపోయి పడిపోద్ది, పడిపోయాక ఫోన్ పోతుంది. ఫోన్ పోతే ఏడవదు రా. ఏమవుతుంది అంటే ప్రతి క్యారెక్టర్ కో క్యారెక్టర్ ఆకుంది. దట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్. ఎందుకంటే బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ తెలుసా? తెలియదు. బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ మూవీ. బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అంట. నేను కొంచెం చూసా, మరి ఏ ట్రూ ఈవెంట్స్ నాకు తెలియదు కానీ చెప్తారు. ఎవరు దొరకలేదు, ఎవరు దొరకలేదు. కానీ సినిమా అయితే చాలా బాగుంది. రాని ముస్లాం చాలా బాగుంది, నాకు ఇష్టం. అలా అందరు క్యారెక్టర్స్ బాగున్నారు, సినిమా కూడా బాగుంది. ఇంకేం చూసావు? నెక్స్ట్ రిక్ అండ్ మార్టీ కంప్లీట్ అయిపోయింది, 7 seasons కంప్లీట్ అయిపోయాయి. 7th లాస్టా? ఎప్పటికీ అదే లాస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో సీజన్ వస్తానే ఉంటాయి. నువ్వు చూసావా అది? నేను రిక్ అండ్ మార్టీ చూడలేదు, 5 seasons చూసాడు. అంటే నేను చూసేటప్పటికి 5th season తో అయిపోయింది, ఎండ్ అయిపోయింది. 6th season అప్పటికి ఇంకా ఆన్గోయింగ్ కాదు, కంటిన్యూ చేయలేదు ఇంకా 6th చేయలేదు. ఏంటంటే అన్ని చూసాక ఆపేసి వేరే దాంట్లోకి నాకు చాలా కమిట్మెంట్స్ ఉంటాయి. యానిమే చూస్తా కదా. నెక్స్ట్ ఈరోజు నిన్న వాట్ ఇఫ్ వచ్చింది. నిన్నే వచ్చింది వాట్ ఇఫ్. వాట్ ఇఫ్ వచ్చింది, కాలేజ్ లో పెట్టుకొని చూసాము. నేను చూస్తా, వీడు చూడలా. ఏం చూసావు నువ్వు? ఫస్ట్ ఎపిసోడ్ నెబ్యులాదే కదా. ప్రతి డైలాగ్ ఆపుతాడు, పాజ్ చేస్తాడు. ఎందుకు అర్థం చేసుకోవడానికి? మాట్లాడతాడు, జోకులు వేస్తాడు. నెబ్యులానే కదా ఫస్ట్ ఎపిసోడ్. నెబులా వాట్ ఇఫ్ నెబులా జాయిన్స్ నోవా కప్. నాకు ఇంట్రెస్ట్ పోయింది, లేపే బయటికి ఇంకా ఇంటికి తీసుకుంటాను, ఇవన్నీ వద్దు నాకు అని చెప్పి. నేను చూడలేదు, చూడాలి నేను అది. ఎపిసోడ్ 1 కూడా. వాట్ ఇఫ్ నెబ్యులా వాజ్ ఇన్ నోవా కప్. సో నువ్వు బాగుందా నీకు ఎపిసోడ్? బాగుంది, బాగా చూసావు? చూసాను, మొత్తం చూసాను. నువ్వు వెళ్ళిపోయాక ఇంకా వీక్ ఏం చూస్తావు చెప్తావా మరి? నువ్వేం చూసావు ఈ వీక్? అంతేనా? ఈ వీక్ నేనైతే గ్రాండ్ టూరిస్మో చూసావు బ్రో. అసలు గ్రాండ్ టూరిస్మో థియేటర్కి చూసాను. నేను థియేటర్ మిస్ అయినందుకు బాధపడుతున్నారా? లైక్ యాజ్ అ ప్లే అని మనకు డబ్బులు లేనప్పుడు లైక్ వెళ్తాం బొక్కలో రేసింగ్ నా స్టీరియోటిపికల్ ఉంటుంది అనుకున్నా కానీ అదే ఉంటుంది రా స్పాన్సర్షిప్. అరే ఎంత బాగుందంటే మూవీ, అసలు అడ్రెనల్ రష్ వస్తారా, మోటివేషన్ వస్తుంది, ఏదో చేసేయాలి, బయటకు వెళ్ళి సాధించాలనిపించింది నాకైతే. చాలా బాగా నచ్చింది నాకైతే. గ్రాండ్ టూరిస్మో ఏంటంటే గేమర్ వాడు PS4 గేమ్ గ్రాండ్ టూరిస్మో అనేది గేమర్ రియల్ గ్రాండ్ టూరిస్మోలో పార్టిసిపేట్ చేస్తాడు. అది రియల్ స్టోరీ, సిమిలర్ కాదు, రియల్ స్టోరీ. వాళ్ళు లాస్ట్ లో వీడు బతిగా ఉన్నట్టు చూపిస్తారు. వాడి పేరు కూడా ఏదో ఉంటుంది,
పెద్ద పేరు చూసావు కదరా మొన్నే. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటరా? నువ్వేం చేస్తున్నావు? అయ్యి నేను ఇంకా చెప్పలేదురా. సరే. తర్వాత ద క్రియేటర్ అని ఒకటి చూసా. అరే క్రియేటర్ స్టార్ట్ చేశారా? నేను స్టార్ట్ చేశాను. సిరీసా? సినిమా మన సినిమాని స్టార్ట్ చేయడం ఏంట్రా? ఉన్నదే 2 గంటల్లో. అదే రా టీవీ స్లో ఉంటుంది అది. మా తమ్ముడు మమ్మీ నేను పెట్టా సినిమా అందరూ చూస్తున్నా. నెట్ఫ్లిక్స్ ఉందా? నెట్ఫ్లిక్స్ హాట్స్టార్. ఓకే. చూస్తున్నాము 10 నిమిషాలు అయింది. కొడుకుండా స్టార్ట్ చేశారు. ఇంకా లైక్ ఫ్యామిలీ గొడవలు. నాకు ఇంకా చిరాకు వచ్చింది. మమ్మీ ప్లీజ్ చూద్దాం మమ్మీ చూద్దాం బెటర్ మళ్ళీ కొట్టుకుంటారు. ఇంక ఇంట్రెస్ట్ పోయి ఆపేసా. ఇంకా నేను ఒక్కడే చూసుకుంటా ఎప్పుడైనా. క్రియేటర్ అసలు చాలా బాగుంటుంది. అది చాలా లో బడ్జెట్ మూవీ, హై బడ్జెట్ వైబ్స్ వస్తాయి. ఎందుకంటే బేసిక్ గా నీకు ఇప్పుడు కంట్రీ డిలైట్ ఎందుకు ఫేమస్ అయింది, ఎందుకు చీప్, మిడిల్ మ్యాన్ లేడు. ఇది కూడా అంతే, మిడిల్ మ్యాన్ ఆ ప్రొడ్యూసర్లు వాళ్ళు ఎవరు లైక్ ఇంటర్ఫియర్ అవ్వలేదు. అందుకని సినిమా అవుట్పుట్ అంత బాగుంది. అనుకున్నట్టు తీసారు వాళ్ళు. చాలా చీప్. కెమెరా కూడా చాలా సీజే ఎందుకు బాగుంది, ఆ డైరెక్టర్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ సినిమాకి. వాడు రోగ్ 1 తీసాడు. వాడే సగం చేస్తాడు. రోగ్ 1 తీసాడు కదా. రోగ్ 1, గాడ్జిల్లా. గాడ్జిల్లా 1 కదా. గాడ్జిల్లా 1. అన్నకి ఏంటంటే స్కేల్ తెలుసు, స్కేలింగ్ ఎంత బాగుంటది అంటే అసలు ఏం చూపిస్తాడు రా అసలు. అట్లాంటి నువ్వు ఇంకా చాలా రాలేదు మూవీలో. మూవీకి ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చాక ఏ మాంగ్స్ ఉంటారు, లైక్ బుద్ధిస్ట్ మాంగ్స్ ఉంటారు కదా, అట్లా ఉంటారు. బ్యూటిఫుల్ గా ఉంటది అసలు. న్యూ సైడ్ ఆఫ్ ఏఐ. సరే ఎక్కువ చెప్పాకండి, నేను చూస్తాను. సీన్ ఉంటుంది రా, అదే బాంబ్ చేస్తారు కదా లాస్ ఏంజలస్ లో. దేన్నో అది ఏ బాంబ్ చేసేస్తారు. బాంబ్ చేసినప్పుడు లోపల రెక్కేజ్ నుంచి తీస్తే ఒక రోబోట్ స్టార్టింగ్ వీడు క్లీనింగ్ క్రూ లో ఉంటాడు. క్లీనింగ్ క్రూ లో ఉంటాడు వీడు హీరో. ఆ రోబోట్ కొట్టేసుకుంటా ఉంటాడు. కొట్టేసి నేను కాపాడాలి ఏడుస్తా ఉంటుంది. నేను సీమ్ లాగా రియల్ పర్సన్ అంటారు. నాకు కూడా సీమ్ లాగా రియల్ పర్సన్ బాధేసి చంపేసినప్పుడు అంత ఒక్క 2 minutes సీన్ లో అంత ఎమోషన్ చూపించాడు. చాలా బాగా. అరే నువ్వు తర్వాత చూస్తావు ఏ మాంగ్స్ వస్తారు. చూస్తా మళ్ళీ. నేను ఫస్ట్ నుంచి నాకేం అర్థం కాలేదు. గొడవ పెట్టుకుంటా ఉన్నారు. జమచన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సినిమా. ఇంకేనా చూసావా ఈ వీక్? ఇంకా బ్లూ ఐ సమ్రే చూస్తున్నా. ఇంకా సిరీస్, అది సిరీస్ యానిమేషన్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది. బ్లూ ఐ సమ్రే ఏ రేటెడ్, మళ్ళీ చాలా రేటెడ్. అంటే న్యూడిటీ ఉంటుంది, గోర్ ఉంటుంది. యానిమేలో గోర్ చాలా ఉంటుంది రా కొన్నాటిలో నేను న్యూడిటీ ఉంటుంది. న్యూడిటీ బ్యూటిఫుల్ గా ఉంటుంది. సరే ఇంకా నెక్స్ట్ వీక్ అయినా చూస్తావా? నెక్స్ట్ వీక్ అంటే నేను బ్లూ ఐ సమ్రే కంప్లీట్ చేయాలి. అలాగే ఇంకా ప్రెసెంట్ యానిమే కమిట్మెంట్స్ ఉన్నాయి నాకు. అంటే లైక్ ఆన్ గోయింగ్ అవుతా ఉంటాయి కదా. జుజుట్సు కైసెన్ ఒకటి అవుతుంది. జుజుట్సు కైసెన్ ఒకటి చూస్తున్నాం ప్రెసెంట్. వారానికి ఒక ఎపిసోడ్ వస్తుందా? వారానికి ఒక ఎపిసోడ్ వస్తుంది. అది ఎప్పుడు ఆన్ టైం ఉంటా. అదొకటి ఎప్పటికప్పుడు చూస్తా. ఈ వీక్ ఆ వీక్ వన్ పీస్ ఒకటి, జుజుట్సు కైసెన్ ఒకటి, 2 చూస్తాం. వన్ పీస్ ఫిల్మ్ వచ్చింది రెడ్. అది ఎప్పుడో వచ్చింది. ఇప్పుడో వచ్చింది. ఓకే. థియేటర్లో నాకు దాని బదులు ఇన్విన్సిబుల్ ఎంత బాగుందోరా. కార్టూన్. కార్టూన్ అరే యానిమే స్టోరీ, మరి యానిమేలో చాలా బోల్డ్ స్టోరీ చాలా బాగుంటుంది. మాంగా చదివితే మైండ్ పోద్దు నీకు. మాంగా కూడా చదవడం మొదలు. ఇంకా స్టార్ట్ చేయలేదు ఎప్పుడు. నేను రీసెంట్ గా లైక్ యానిమే ఇప్పుడే నేను మాంగా చదవను, ఎందుకంటే యానిమేట్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను మాంగా. కానీ ఇప్పుడు నా వల్ల కావట్లేదు. సరే మాంగా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చదివితే చాలా బాగుంది రా మాంగా కూడా. ఏంటంటే ఇప్పుడు యానిమేలో ఏంటి, నీకు పర్టికులర్ సీన్కి ఎలివేషన్ పడుతుంది. నువ్వు మాంగా చదివినప్పుడు ఊహించుకుంటావు కదా ఇది యానిమేట్ బాగుంటది. కానీ మాంగాలో నీకు ఇంకా నువ్వు ఊహించుకుంటావు బాగుంటుంది. నేను సోలో లెవెలింగ్ అలాగే ఊహించుకున్నా, చైన్సా మ్యాన్ అలాగే ఊహించుకున్నా. చాలా బాగుంది. కొంతమంది ఓఎస్టీ పెట్టుకొని చదువుతారు. ఓఎస్టీ పెట్టుకుని ఇప్పుడు చదవలే, కాలేజ్లో కూర్చొని టైం పాస్ కి చదవాలి. ఈవెన్ ప్రశాంత్ కూడా ఓఎస్టీ పెట్టుకుని రాస్తారంట సీన్లు. హ్యాండ్స్ జిమ్మర్, వాడికి హ్యాండ్స్ జిమ్మర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అవే బ్రో ప్రస్తుతానికి అయితే. ఇంకోటి రెబల్ మూన్ చూడాలి. నేను రెబల్ మూన్ ఒకటి చూడాలి. అలాగే నువ్వు ఇంకోటి సజెస్ట్ చేస్తావు చూసావా, లైక్ మార్షల్ అలీ ఉంటాడు చూడు, పేరేంటండి? లీవ్ ద వరల్డ్ బిహైండ్. లీవ్ ద వరల్డ్ బిహైండ్ నేను చెప్పలేదు, నువ్వు ఇప్పుడు చెప్పాలి. నేను చూద్దాం అనుకుంటా. లీవ్ ద వరల్డ్ బిహైండ్ అని ఒక సినిమా వచ్చింది నెట్ఫ్లిక్స్, అది కూడా జూలియా రాబర్ట్స్. వీడు కూడా ఉంటాడు, వాడి పేరేంటి, ఈథన్ హాక్. చాలా బాగుంది. నీకు డోప్ డోప్ ఏమో బ్రో, ఐ థింక్ యూ డౌన్లోడెడ్ రాంగ్ నోప్. డోప్ చూసావా? సారీ నోప్ నోప్ జార్డన్ పీల్. ఇది జార్డన్ పీల్ రా. పీలియా పోస్టర్ చూసాం, చూడలేదు. నేను ఫస్ట్ టైం మూవీస్ చూసా. గెట్ అవుట్ చూసా, సైకలాజికల్ హారర్. పేరేంటి మూవీ పేరు?
లీవ్ ద వరల్డ్ బిహైండ్ ఏంటంటే సినిమాలో నీకు వరల్డ్ అంతా మొత్తం స్పాయిల్ చేయక మీ ఇద్దరం చూడలే చూస్తాం. బేసిక్ స్టోరీ లైన్ ప్లాట్ చెప్పు. ఏంటంటే ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ అన్నీ పోతాయి వరల్డ్. ఓకే, అప్పుడు అలా అనిపి డేస్ కొన్ని డేస్ అంటే పర్మనెంట్ గా పోతాయి లేకపోతే టెంపరీయా? టెంపరీయా పర్మనెంట్ అది చెప్పాలా? వద్దు. సరే పోతాయి. సీజే కూడా సూపర్ ఉంది భయ్యా, అసలు చాలా బాగుంది. నెట్ఫ్లిక్స్ ఫిల్మ్ అది అంతే, థియేటర్కి రిలీజ్ వచ్చింది. వెళ్ళావు నువ్వు థియేటర్కి? మన ఇండియాలో రాలేదేమో కానీ యూఎస్ లో వచ్చింది. ఏమో ఉంటుంది కదా పై నెట్ఫ్లిక్స్ ఫిల్మ్ మీద డైరెక్ట్గా ఓటీటీ అని. నెట్ఫ్లిక్స్ ఫిల్మ్ అనుకుంటాను. బాగుంది, చాలా బాగుంది. నాకైతే ఈ మధ్యకాలంలో అదొకటే నచ్చింది నాకు సలార్ కంటే. సలార్ మాస్ అనుకో, సలార్ వేరే టైప్ ఆఫ్. కాంట్ కంపేర్ ఫిల్మ్స్, డిఫరెంట్ జోనర్స్ కదా. చెప్పు. నేను ఈ వీక్ లో థియేటర్ లో చూసిన సలార్ అంటే ఆయన నేను కూడా చూసాను. ఈ వీక్ అంటే బేసిక్ లాస్ట్ వీకెండ్ చూసాను. అందుకే వీడియోలో రాలేదు. సో నాకు చాలా నచ్చింది మూవీ, చాలా 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 నచ్చింది. ఆయన బాగా నచ్చింది చాలా. 9.3 ఉంది, ఇంకా 9.5 అయితే ఇవ్వచ్చు. చాలా బాగుంటది రా మూవీ, నాకు కూడా చాలా నచ్చింది. నేను సైలెంట్ నైట్ చూస్తా ఉంటే ఆ సాంగ్ వస్తా ఉంటే ఏటీఎం అని చెప్పి పక్క స్క్రీన్ లో ఆయన వేస్తున్నాడు. నేను సైలెంట్ నైట్ అంటే ఏం డైలాగులు ఉండవు, పక్కన సాంగ్ వేసుకుంటా ఉన్నాను. ఓడియమ్మ హీట్ ఆ బిట్ డ్రాప్ ఏంట్రా మీమ్ లో వస్తుంది ఏదో ఉంటది రా, నేను పాడలేను వస్తుంది కదా. వాళ్ళు ట్రైలర్ లాంచ్ లో ఏదో ఈవెంట్ లో నాని కామ్గా కూర్చుంటారు, జస్టిఫై చేస్తాడంట. అనిరుద్ధ్ పేరుకి జస్టిఫై చేసావంట బీట్ పాడి. సినిమా అయితే చాలా బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా ఎమోషనల్ చేస్తుంది. నేనైతే ఆ ఫస్ట్ టైం డైరెక్టర్ ఫస్ట్ మూవీ డెబ్యూ ఇది. అది టేకింగ్, సినిమాటోగ్రఫీ క్లీన్ ఉంది. నాని లుక్ నచ్చలేదురా, లాంగ్ హెయిర్. చచ్చిపో లేదు, సినిమా చూడు బాగుంది. సినిమాలో చాలా వేరియంట్స్ ఉంటాయి వాడి లుక్ కి. వేరియంట్స్ అంటే చాలా మారుతా ఉంటాయి కదరా, వేరియేషన్స్. లోకి చూసి వేరియంట్స్ అంటున్నాడు. ఇంకా ఆడి బ్యాక్ స్టోరీలో డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఉంటుంది. ఇంకా కానీ మూవీ చూస్తే నీకు సెట్ అయినట్టు అనిపిస్తుంది హెయిర్ స్టైల్ అంతే. మూవీ అయితే చాలా బాగుంది, థియేటర్ వర్త్ మూవీ. ఈలాగా ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయకండి. పోరా వాళ్ళకి చెప్తా, ఆగు. సరే, ఎంత లేట్ అయినా థియేటర్ లాస్ట్ డే వరకు చూడొచ్చు. మరి వాడు పాడ్కాస్ట్ అయ్యాక వెళ్ళాడు వాడు కూడా. థియేటర్ లో చూసే మూవీ అది, ఓటీటీ కోసం వెయిట్ చేయకూడదు. అంటే థియేటర్ లో ఫ్యామిలీతో చూస్తే బాగుంటుంది. నేను ఫ్యామిలీతోనే వెళ్ళాను, అందుకే అందులో వెయిట్ చేస్తాను. ఫస్ట్ డే వెళ్ళేవాడిని. నాకు సంబంధం లేదు, వాళ్ళు రాకపోతే ఒక్కడ వెళ్ళాలి. అది ఇంటికి వచ్చాక ఫ్యామిలీకి చెప్పాను. స్క్రిప్ట్ చెప్పాలా ఫ్యామిలీకి? వాళ్ళతో ఎందుకు మాట్లాడుతావు? మాట్లాడుకో. ఆ మూవీ గురించి ఎందుకు మాట్లాడాలి నెసెసరీగా? అరే అరే వాళ్ళు మిస్ అవుతే నువ్వెందుకు మిస్ అవ్వడం అంటున్నా? అరే వాళ్ళు మిస్ అవుతే నేను కూడా మిస్ అవ్వాలి కదా బ్రో. ఫ్యామిలీ అంటే అంత ఏడ్చినట్టుంది. 3 సినిమాలు ఒక్కడే చూసాడు వాడు. అడిగాను రా వస్తారా అంటే రానంటారు, వెళ్ళిపోయా. మరి దానికి కూడా అలాగే అడగాలి. ఈ 3 సినిమాల్లో ఒక్కటన్నా నీతో వచ్చారు కదా, రాలేదు కదా. ఆల్మోస్ట్ చెప్పండి నువ్వు 80% మూవీస్ ఒక్కడే వెళ్తావు. మరి ఏదో ఇది ఒక్కదానికే వదిలేస్తున్నట్టు అంటే మిస్ అయిపోయి చూస్తే ఫస్ట్ 2 days కన్నా చూస్తా. దాని తర్వాత నేను చెప్తున్నాను కదరా, ఇది లాస్ట్ థియేటర్లో ఉన్న లాస్ట్ డే వరకు చూడొచ్చు. సలార్ వచ్చింది కదా, ఇప్పుడు హైనాకి వెళ్ళొచ్చు. థియేటర్కి వెళ్ళి ఎందుకు చూడడం ఇష్టం అంటే ఐ విల్ హ్యావ్ అ ఫ్రెష్ ఒపీనియన్ ఆన్ ద ఫిల్మ్. రివ్యూ వచ్చాక నాకు చూడడం ఇష్టం లేదు. అది నేను చెప్తున్నాను కదా, రివ్యూ వచ్చాక కూడా చూడొచ్చు ఈ మూవీ. లాస్ట్ డే వరకు చూడొచ్చు, సలార్ థియేటర్లో ఉన్నా చూడొచ్చు అలాంటి మూవీ. అంతే కదరా, నువ్వు చూసాక దాకా నీకు అర్థం కాదు. చాలా నచ్చింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఎమోషనల్, కోర్ ఆఫ్ ది మూవీ. రివెలేషన్స్ బ్యూటిఫుల్గా ఉంటుంది, ట్విస్ట్లు భలే ఉంటాయి. సినిమా బాగుంటుందని అయితే అర్థమవుతుంది కానీ చూద్దాం. ఇప్పుడు వీళ్ళు ఒప్పుకుంటే సలార్కి తీసుకెళ్ళాలి ఫస్ట్, ఆయన నాకు కాదు. విశ్వనాథ్ తీసుకెళ్ళి యానిమల్లో ఏం వినిపించలేదు నాకు. రష్మిక అయితే హోప్ చేశాను నేను. అలాగే ఉంది కదా సీన్ సెకండ్ హాఫ్ లో. నేను వీక్ లో చూసిందైతే ఆయన ఒక్కటే, ఇంకా సదార్ కాకుండా ఆయన ఒక్కటి చూసాయి. రెండే చూసాను షోస్ ఈ వీక్ అంతా. నేను అలాంటివి నేను చూడండి రా. మిస్టర్ బీస్ట్ ఫిలాంథ్రపీ నేనే బ్రో, రిచెస్ట్ యూట్యూబర్. కదా. నెక్స్ట్ వీక్ ఏం మాట్లాడతాం? నెక్స్ట్ వీక్ ఏం మూవీస్ వస్తున్నాయా? డెవిల్ వస్తుంది థియేటర్ లో అయితే. అరే స్ట్రాంగ్ రా, స్ట్రాంగ్ రిలీజ్ డేట్. ఐ డోంట్ వాంట్.
పాస్ ఇంకా థియేటర్స్ దొరకవు బేసిక్గా. సలారా నిండిపోయి ఉంటుంది అప్పుడు. సలార్ కూడా నిండిపోయి ఉంటుంది. అవును, నెక్స్ట్ ఇక్కడ ఫుల్ ఉంటారు. న్యూ ఇయర్కి ఇంకేం రావట్లేదా డెవలప్? సలార్ 2000 ఏంటి 3000 వచ్చినా ఆశ్చర్యపడేది లేదు. సినిమా బాగాలేకపోయినా రికార్డులు అయితే టాక్ వచ్చింది కదా, ఇంకా చాలు. 2023లో ఇండియన్ మూవీ హైయెస్ట్ ఓపెనింగ్ అంట ఇప్పటికి. హైయెస్ట్ ఓపెనింగ్ ఓపెనింగ్ ఏమో నెక్స్ట్ రికార్డ్స్ ఇంకో 10 రోజులు అయితే తెలుస్తాయి కదా. ఇప్పుడు వచ్చింది 1 డేనే అయింది కదా. సో యానిమల్ దాటేస్తుంది అన్నాడు. యానిమల్ సరదాగా దాటుతుంది. రెండు ఇప్పుడు ఆలోచించు, సందీప్ రెడ్డి వాంగ ప్రభాస్ వస్తారు నెక్స్ట్. బై బై గైస్. అలా కాదు, కొత్త సెగ్మెంట్ థీమ్ సాంగ్ బాగుందా? అది వినలేదురా. సరే కంక్లూడ్ చేద్దాం. సో కంక్లూడ్ చేద్దాం. సరే, సో నెక్స్ట్ వీక్ ఏం లేదు కదా టాపిక్. నెక్స్ట్ వీక్ డెవిల్ చూద్దాం. బాగుంటే టాపిక్స్ ఉంటాయి, టాపిక్స్ లేకుండా టాక్ వస్తే వెళ్తాను. లేకుంటే మన ఓటీటీ రివ్యూలో లేకుంటే అలా ట్రైలర్ అప్డేట్స్ మాత్రం చాలా వస్తాయి. సిరీస్ వస్తాయి, అవి సిరీస్ అప్డేట్స్ కానీ మూవీస్ అప్డేట్స్ కానీ. ఓటీటీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓటీటీ కంటెంట్ వచ్చేస్తుంది. కొంచెం లైట్గా ఉండొచ్చు, కానీ నెక్స్ట్ వీక్ ఉంటుంది. ఆబ్వియస్లీ 1 ఎపిసోడ్ గెస్ట్ అంటే మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ కల్కికి వస్తాడు. కల్కికో సంక్రాంతికి మంచి లైనప్ ఉంది కదా. సంక్రాంతికి ఉండను, ఊరు వెళ్ళిపోతా. బాబు సినిమా సంక్రాంతి మా ఊర్లో బాగా చేస్తావు కదా. అంటే ఆ వీకెండ్ కాదు, నెక్స్ట్ వీకెండ్ చూస్తా, ట్రై చేస్తా. సరే, సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. కొత్త సెగ్మెంట్ థీమ్ సాంగ్.